మనం చూడని చదివిన చరిత్ర. చరిత్రలో ఎన్నో కథలు గాథలు ఉన్నాయి. వాటికి అవశేషాలు, నిక్షేపాలు అవన్నీ ఏవో అడపదడప కనపడుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ. కానీ ఈ చరిత్ర నిజంగా జరిగిందా? చరిత్రలో ఉన్న మనుషులు, చరిత్రలో జరిగిన పాత్రధారులు అవన్నీ నిజమేనా? ఇవన్నీ మనకు అప్పుడప్పుడు ఆలోచనకు వస్తూ ఉంటాయి కదా. ముందుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి ఎస్పెషల్లీ ఇలాంటి టాపిక్ మీదే దాదాపు 25 ఏళ్ల పై నుండి రీసెర్చ్ చేస్తున్న శ్రీ బాల వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన డైరెక్టర్ ఆఫ్ భారత్ లంక కోఆపరేషన్. లంక అంటే మీకు అందరికీ తెలుసు, రామాయణానికి సంబంధించింది అని అందరూ రిలేట్ అవుతుంటారు. సరే, ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది ఆయన దగ్గర సమాధానాలు ఉన్నాయట. ఆ సమాధానం మనం రాబడదాం. నమస్తే బాలగారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. మీరే చెప్పాలి. మీరు చెప్పాలి. ఇప్పుడు మీ చేత మేము చెప్పించాలి. ముందుగా మేము పాడ్కాస్ట్ పిలిచినందుకు థ్యాంక్ యూ. మీ నుంచి మిగతా విషయాల్ని రాబట్టుకునే పోయే ముందు అసలు రామాయణాన్ని కుదించి మదించి మీ మాటల్లో చెప్పండి. సార్, రామాయణాన్ని కుదించి మదించి చెప్పాలంటే సింపుల్. రామాయణం అంటే ఏంటి? రాములు వారి బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చా? ఓకే, ఇక్కడ ఒక చిన్న చేంజ్ చూద్దాం. ఒక బయోగ్రఫీ ఎవరిదన్నా రాయాలి అంటే, మీరే ఒక బయోగ్రఫీ రాస్తున్నారు అనుకోండి, జనరల్గా ఏం రాస్తాం? వారితో ట్రావెల్ చేస్తూ, సో వారి నుంచి మీకు స్ఫూర్తి పొంది, సో వారి గురించి రాస్తారు. ఎవరి గురించైనా దాన్ని బయోగ్రఫీ అంటాం. లేదా ఇప్పుడు మనతో పాటు లేని వాళ్ళు, అంటే లేని వాళ్ళు గురించి ఏదైనా మనం బయోగ్రఫీ రాయాలంటే, ఉదాహరణకి సుభాష్ చంద్రబోస్ గారి గురించి రాయాలనుకున్నారు అనుకో, ఏం చేస్తాం? వారు తిరిగిన ప్రదేశాల గురించి చూస్తాం. దాని ముందు ఇంతకుముందు రాసినటువంటి లిటరేచర్ ఏమైనా ఉందా, పుస్తకాలు ఏమైనా ఉన్నాయని చదువుతాము. వారికి సంబంధించిన వాళ్ళు ఇంకా బతుకున్నారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా చూస్తాం, వెళ్ళి ఎతుకుతాం, వారి గురించి రాస్తాం. రామాయణాన్ని శ్రీరాములు వారి బయోగ్రఫీ అనుకుంటే, వాల్మీకి మహర్షి బయోగ్రఫీ రాశారు అనుకుంటే, ఈ రెండు పద్ధతులు ఏ పద్ధతి వాల్మీకి మహర్షి ఫాలో అవ్వాల. ఎందుకంటే స్టార్టింగ్ వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని మొదటి కొన్ని శ్లోకాలు కనుక చూస్తే ఆయన వెతుకుతూ ఉన్నారు. ఈ కాలంలో ఇప్పుడు అంటే ఆయన కాలంలో బతికున్నటువంటి వారు ఎవరంటే వాల్మీకి మహర్షి, రాముల వారు ఒకే కాలానికి సంబంధించిన వారు. ఈ కాలానికి చెందిన వ్యక్తి ఎవరన్నా, ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరన్నా బతికున్నారా? అన్ని సూపర్లేటివ్. అందంలో గొప్పగా ఉండాలి, గుణంలో గొప్పగా ఉండాలి, ధైర్యంలో గొప్పగా ఉండాలి, అన్నిట్లో సూపర్లేటివ్. ఇటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని వెతుకుతున్నారు. అసలు ఎవరైనా సరే ఒక బయోగ్రఫీ రాయాలనుకుంటే ఈ విధంగా ఎతికి రాస్తారా? జనరల్గా అలా రాయరు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాల్మీకి మహర్షి ఏదో రాయాలని ఆల్రెడీ నిశ్చయించుకున్నారు. ఆ ఏదో రాయటం కోసం ఒక ఉన్నతమైన వ్యక్తి కావాలి. సో అది రాముల వారు అయ్యారు. రాముల వారి కథ మొత్తం రాశారు. అది సెకండ్. ఇప్పుడు రాముల వారి కథను కొద్దిసేపు పక్కన పెట్టి, రామాయణంలో వాల్మీకి మహర్షి రాయాలనుకున్న మరింకేదో ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దెన్ విల్ అండర్స్టాండ్. రామాయణంలో ఉదాహరణకి కిష్కింధకాండలో 40, 41, 42, 43 సర్గలు కనుక తీసుకుంటే, అంటే సీతమ్మ వారిని వెతకమని చెప్పి వానరసేనని 4 దిక్కులకి సుగ్రీవుడు పంపిస్తున్నాడు. ఆ సన్నివేశం కనుక తీసుకుంటే, ఆ సన్నివేశంలో జాగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్న జాగ్రఫీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని ఈరోజు ఉన్న మోడర్న్ జాగ్రఫీ కనుక టాలీ చేసుకుంటే 70-80% ఎగ్జాక్ట్గా టాలీ అవుతుంది. అంటే వాల్మీకి మహర్షి ఆ కాలం నాటి జాగ్రఫీని ఎంబెడ్ చేశారు, ఆ కాలం నాటి పొలిటికల్ సైన్స్ని ఎంబెడ్ చేశారు, ఆ కాలం నాటి ఉమెన్ ఫ్రీడమ్ని ఎంబెడ్ చేశారు, ఆ కాలం నాటి హిస్టరీని ఎంబెడ్ చేశారు, ఆ కాలం నాటి వెపనరీ సిస్టమ్. విశ్వామిత్రుడు రాముల వారికి, లక్ష్మణుడికి వెపన్స్ నేర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ సందర్భాన్ని పక్కన పెట్టి అచ్చంగా వెపన్స్ ఏంటి అని చెప్పడానికి కొన్ని చాప్టర్స్ వాడేస్తారు. అంటే హీ ఈజ్ ఇంటెన్షనలీ పుట్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రామాయణం అనేది కథ అని మీరు నమ్ముతారా? గుడ్ క్వశ్చన్. రామాయణాన్ని మనం ఇప్పుడు ఏమని చెప్తాం? ఇప్పుడు చెప్పా కదా మీకు, అన్నీ కలిపి చెప్పారని చెప్పాను. అంటే హీఈస్ ట్రైంగ్ టు మేక్ ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ దోస్ డేస్. రామాయణాన్ని చదివినా, విన్నా, నేర్చుకున్నా ఇంచుమించుగా అప్పటి కాలానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ మొత్తం మనకి అందుతుంది. ఇన్ సింపుల్ వర్డ్స్, హీ రెవల్యూషనైజ్డ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకనే రామాయణం ఇప్పటిదాకా నిలబడి ఉంది. అయితే
రామాయణాన్ని మనం ఇప్పుడు చాలా సాధారణంగా రామాయణం అంటే ఏంటి అంటే ఇతిహాసం అంటున్నారు. రామాయణం ఇతిహాసాలు. ఇతిహాసం అంట, రామాయణ మహాభారతాలను ఇతిహాసం అంటారు. కానీ రామాయణం రాసినప్పటికీ ఆ సమయానికి వాల్మీకి మహర్షి కంపోజ్ చేసినటువంటి ఆ సమయానికి రామాయణం ఒక్కటే ఆ స్టైల్లో రచించబడినటువంటి లేదా కంపోజ్ చేయబడినటువంటి లిటరేచర్ అదొకటే. అప్పటికి అది ఇతిహాసంగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. దట్స్ వన్ అండ్ ఓన్లీ. దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అది వన్ అండ్ ఓన్లీ లిటరేచర్. అందుకని అది ఇప్పటిదాకా ఉంది, దాన్ని ఆది కావ్యం అన్నారు. ఆయన అంటే అన్నిటినీ కలుపుకుంటూ చెప్పేటువంటి ప్రక్రియ చేశారు. ఆ తర్వాత కాలంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్యాస మహర్షి అదే రైటింగ్ స్టైల్ని వాడారు. అప్పుడు 2 గ్రంథాలు అయినాయి ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్లో. ఆ తర్వాత అప్పుడు 2 గ్రంథాలు అయినప్పుడు దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ రైటింగ్ స్టైల్ని ఏమనాలి? అప్పుడు ఇతిహాసం అన్నారు. ఇతిహాసం యొక్క డెఫినేషను మళ్ళీ సంస్కృతంలో వీటిలోకి వెళ్ళకుండా జస్ట్ ఒక లైన్లో చెప్తాను. ఇతిహాసం యొక్క డెఫినేషన్ ఏంటంటే మనం జనరల్గాను ఇట్ డస్ హ్యాపెన్, ఇలా జరిగింది కాబట్టి దాన్ని ఇతిహాసం అన్నారంటారు. కాదు, దానికి ఒక డెఫినేషన్ ఉంది. ధర్మార్థ కామ మోక్షానాం ఉపదేశ సమన్వితాం పూర్వయుక్తం కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే. దాని అర్థం ఏంటంటే మోరల్స్ ఆఫ్ ద లైఫ్, ధర్మార్థ కామ మోక్షాలను మోరల్స్ ఆఫ్ ద లైఫ్ని ఉపదేశ సమన్వితాన్ని నేర్పించేటువంటి ఉద్దేశంలో పూర్వయుక్తం జరిగిన విషయాలను కథాయుక్తం అంటే ఒక స్టోరీ ఫార్మాట్లో చెప్పడాన్ని ఇతిహాసం అన్నారు. అంటే జరిగిన విషయాలనే చెప్తున్నారు కానీ ఒక స్టోరీ ఫార్మాట్లో చెప్తున్నారు అన్నప్పుడు కొంత ఫెయిరీ టేల్, అంటే మనం ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటాము కదా, అటువంటి కొంత లిబర్టీ వాల్మీకి మహర్షి గారు తీసుకున్నట్టు జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం కూడా ఎక్కడో రాసుంది. ఎస్, అంటే అది కూడా ఎవరో ఒక కథకుడో రచయితో రాసున్నారు. అవును, ఆ రాసింది మీరు బృహత్ భాగవత పురాణంలో రాసుంది. అది ఏ పురాణం కానీ, అది భగవద్గీత అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది రాసిందే. అవును, రాసిన వాళ్ళు చూసారా, కల్పితం ఊహించుకున్నారా అనేది పక్కన పెడతాం కాసేపు. బట్ రాసిందే. రాసింది ఏదైనా ఒక కావ్యం అనుకోవచ్చు, కథ అనుకోవచ్చు. అవునా కదా సార్? సో నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే రాసింది అంటాం కన్నా కంపోజ్ చేసింది అంటాం కరెక్ట్. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, దే పుట్ ఇన్ టు ద లెటర్ ఫార్మాట్లో పెట్టున్నారు కాబట్టి. కాదండి, అక్కడ కంపోజ్ చేయటం అనే పదానికి రాసింది అనే పదానికి చాలా కొద్ది తేడా ఉంది. ఎలా? మనకి భాష ఎప్పుడు ఫామ్ అయింది, స్క్రిప్ట్ ఎప్పుడు ఫామ్ అయింది అనేది 2 వేరే వేరే అంశాలు. స్క్రిప్ట్ ఫామ్ అవడానికన్నా ముందే ఎన్నో సంవత్సరాల క్రిందటే భాష ఉంది. స్క్రిప్ట్ ఫామ్ అవడానికన్నా ముందే ఎన్నో సంవత్సరాల క్రిందటే మనకి పొయిట్రీ ఉంది, సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, వగేరా ఉన్నాయి. కానీ అవి లిఖితపూర్వకంగా ఉన్నాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు ఈ రామాయణం అనేది మనకి ఎలా బయటపడింది? అదే దానికి వస్తున్నాను. ఉదాహరణకి ఇవన్నీ ఓరల్ ట్రెడిషన్స్గా కొన్ని వేల సంవత్సరాల పాటు ఓరల్ ట్రెడిషన్స్గా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తూ వెళ్ళి మౌత్ టాక్, ఓరల్ ట్రెడిషన్, శ్రవణ పద్ధతి, వింటము, నేర్చుకోవడం, పాట రూపంలో నేర్చుకోవడం, అదే దాన్నే 4-5 రకాల ట్యూన్స్లో పాడటం, అలా నేర్చుకోవటం, అలా వెళ్ళటం. ఉదాహరణ మన హరికథ అంటాం, అదే హరికథ మొదలైంది కూడా లవకుశల దగ్గర నుంచే మొదలైంది. సో ఆ పద్యం రూపంలో, గానం రూపంలో జనంలోకి వెళ్తూ వెళ్ళింది. అక్కడి నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మారుతూ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తూ ఉంది. అది లేటర్ స్టేజ్లో ఇప్పుడు మోడర్న్ లిటరేచర్స్ ఏదైతే వచ్చినాయో, స్క్రిప్టింగ్ ఏదైతే వచ్చినాయో వాటిని డాక్యుమెంటేషన్ జరగడం అనేది, ఉదాహరణకి అప్రాక్సిమేట్లీ 300 BCE ప్రాంతంలో, 300-400 BCE ప్రాంతంలో, 3rd century 4th century BCE ప్రాంతంలో, అశోకుడు కొడుకు మహేంద్రుడి టైంలో మనకి లిటరేచర్ అని డాక్యుమెంట్ చేయటం అనేది, అంటే మోడర్న్ స్క్రిప్ట్స్లో డాక్యుమెంట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఈ మోడర్న్ స్క్రిప్ట్స్లో డాక్యుమెంట్ చేయడం అంటే మోడర్న్ స్క్రిప్ట్స్ యొక్క ప్రిడేటర్ అంటే స్టార్టింగ్ ఏంటంటే బ్రాహ్మీ లిపి, ప్రాకృతి లిపి, అక్కడ నుంచి మళ్ళీ మోడర్న్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మన బ్రాహ్మీ ప్రాకృతి లిపిస్లోకి డాక్యుమెంటేషన్ ఎప్పుడు జరిగింది అని చూస్తే మీరు ఏ కథ అనేది తీసుకోండి, చాలా వరకు కథలు, చాలా వరకు స్టోరీస్, చాలా వరకు ఇతిహాసాలు అన్నీ కూడా మనకి 3rd, 4th century BCకి వెళ్ళి ఆగిపోతాయి. అంతకు ముందు జరిగిన వాటికి కూడా మీరు స్క్రిప్ట్ పరంగా డేటింగ్కి వెళ్తే ఇట్ విల్ గో టు 3rd, 4th century BC అండ్ స్టాప్. ఎందుకంటే మనకి స్క్రిప్ట్ అనేది అక్కడి నుంచి మొదలైంది, మోడర్న్ స్క్రిప్ట్స్ అనేవి అక్కడి నుంచి మొదలైంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి రామాయణం అనేది వాడుకలో ఉన్న మాట కావ్యంలో అక్షరమై కథగా పుస్తక రూపంలోకి వచ్చింది. అంతే అంతే కదండి? రైట్.
ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న అండి. రచయిత అనేవాడు రాసేవాడు ఇందాక మీరు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా సినిమాటిక్ లిబర్టీ అని అన్నారు. సినిమాటిక్ లిబర్టీ ఎవరైనా తీసుకుంటారు. అవును. మాట యాజ్ టీస్ అయితే కథ రూపంలోకి రాలేదు. ఎంతో కొంత ఊహాగానం జరిగింది. కొత్త జరుగుతుంది. అవును. స్వార్థపూరితంగా అంటే ఎవరైతే రాస్తారో వాళ్ళకే స్వార్థపూరితంగా వాళ్ళు పెట్టాలనుకున్న ఆలోచన కూడా దాంట్లో ఎంబట్ చేసి ఉండొచ్చు. చేసి ఉండొచ్చు. దాని కాదనలేని ఇది కాదు కదా. స్వార్థపూరితం అని చెప్పకుండా వారు చెప్పాలనుకుంటున్నది కూడా ఈ ప్రాసెస్లో చెప్పాలి. అదే వాళ్ళు చెప్పాలనుకున్నది ఇంకా స్వార్థమే కదా. ఆయన స్వార్థం అని అంటున్నాను, వ్యక్తిగత స్వార్థం అంటే ఒకటి. వ్యక్తిగత స్వార్థం కాదు, సామాజిక స్వార్థం కూడా అయి ఉండొచ్చుగా. ఇప్పుడు మనం దాన్ని భేదించుకోవడానికి విభేదించడానికి కూడా మీకు హక్కు లేదు, నాకు లేదు. ఎందుకంటే రాసిన వాళ్ళు ఎప్పుడు ఎలా రాశారన్న విషయం మనకు అవగాహన లేదు. మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా రాసిన దానివల్ల సొసైటీకి ఉపయోగపడుతుంది, సొసైటీకి ఈ విషయం చెప్పాలి అనేటువంటి ఉత్సుకత పదే పదే రచనలో కనబడుతుందా లేదా చూస్తే అది పర్సనల్ ఎజెండానా లేదా సోషల్ ఎజెండానా తెలుసు. అదే బాలగారు నేను అనేది ఏంటంటే సామాజిక స్పృహతో రాయాలన్నా కానీ వ్యక్తిగతంగా ఇష్టం ఉండాలి కదా ఆ స్పృహ రాయాలంటే. అంతే నా ఉద్దేశం అదే. సామాజికంగా చేసినా ఏం చేసినా ముందు వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండాలి కదా. నేను 10 మందిని తీసుకుని వెళ్ళాలి అని నేను ఉపన్యసించడం వేరు, నాకు అది మనసులోంచి పుట్టడం వేరు. ఓకే, అదైతే ఉంది కదా. అంతే ఉంటుంది. సో వ్యక్తిగతంగా కొన్ని ఆలోచనలు కూడా దాంట్లో ఎంబెడ్ చేయాలి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఏ కావ్యమైనా ఏ రచనైనా. ఇప్పుడు మహాభారతం రామాయణం తీసుకున్నా కానీ యుద్ధాలున్నాయి, కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, రెండూ ఉన్నాయి. సో నా పాయింట్ ఏంటంటే పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, నేను గ్రంథాలని కానీ కావ్యాలను కానీ ఏమీ అంటలేదు. కాకపోతే అప్పుడెప్పుడో కొన్ని లక్షల కొలది, వేల కొలది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని మాట రూపంలో, పుస్తకం రూపంలో తీసుకొచ్చారు మనకి. వాటిని ఆపాదిస్తూ ఇప్పుడున్న నిక్షేపాలను కూడా కనెక్ట్ చేస్తున్నారు కదా చాలా వరకు. ఉదాహరణకి శ్రీలంకలో సీతమ్మ వారి సన్నిధి అని అంటారు, హనుమంతుడు అక్కడికి వచ్చాడు అని అంటారు, రాముడి పాదం ఉంది అని అంటారు, సారీ ఆంజనేయ స్వామి పాదం ఉందని అంటారు, అంత పెద్ద పాదం అని కూడా అంటారు. అది ఎలా రిలేట్ చేస్తున్నారు? అక్కడ మనం వినింది ఒక కథ, కరెక్ట్. ఇక్కడ చూస్తుంది ఏదో ఒక దృశ్యం అంతే. కరెక్ట్. అయోధ్య అని కూడా అంటున్నారు. అయోధ్య కరెక్ట్గా రాముడి సన్నిధిని ఎలా చెప్పగలుగుతారు మీరు? ముందు శ్రీలంకతో మొదలు పెట్టుకుందాం, తర్వాత అయోధ్య దగ్గరికి వద్దాం. నేను వర్క్ చేసిన శ్రీలంకలో ఎక్కువ కాబట్టి దాని గురించి చెప్తాను. ఇక్కడ మనం రామాయణం జరిగిందా లేదా అనేటువంటిది, అది నిజంగా జరిగినటువంటి కథ, కల్పిత కథ అనేటువంటి డౌట్ వ్యక్తపరిచినప్పుడు అది ఎలా మనం కొలమానాలు ఏంటి, వాట్ ఆర్ ద ఏ విధంగా మనం కొలవచ్చు అనేటువంటి మనం కొన్ని తీసుకుంటే కొన్ని లింగ్విస్టికల్ కనెక్షన్స్ చూస్తాం. సివిలైజేషనల్ మెమరీ ఎలా ట్రావెల్ అవుతుంది, ఇంతకుముందు కూడా చెప్పుకు వెళ్ళారా, ఇంతకుముందు జనరేషన్, ఇంతకుముందు కింగ్స్ ఉన్నప్పుడు కూడా అదే చెప్పారా, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారా, ఇవి చూసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ సైన్సెస్ అన్నీ వాడుకోండి, ఆస్ట్రో డేటింగ్ వాడుకోవచ్చు, ఆస్ట్రానమీ వాడుకొని చెప్పచ్చు, పేలియో మ్యాగ్నెటిజం వాడి చెప్పచ్చు, ఓషనోగ్రఫీ వాడి చెప్పచ్చు. ఇలా సివిలైజేషన్ మెమరీ వాడుకుంటూ చెప్తున్నప్పుడు రామాయణంలో ఒక 10 సంఘటనలు తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి, అందులో 10కి 10 మనకి ఆన్సర్స్ దొరక్కపోవచ్చు, అందులో 4కో 5కో ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అవి ఆపాదిస్తున్నారు అనుకోవచ్చుగా. చూద్దాం, ఇప్పుడు దాని గురించే డిస్కస్ చేద్దాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు హనుమంతుల వారి గుర్తుల గురించి చెప్పారు, అశోక వాటిక అమ్మవారి టెంపుల్ గురించి చెప్పారు. సరే, మీరు అనుకున్నట్లు అది ఆపాదించారు అనుకుందాం కొద్దిసేపు. మరి అదే శ్రీలంకలో మరి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ 4 ప్లేసెస్ గురించి చెప్తాను. మాతలే అనే ఒక డిస్ట్రిక్ట్ ఉందండి శ్రీలంకలో, సెంట్రల్ ప్రావిన్స్లో, నార్థన్ సెంట్రల్ ప్రావిన్స్లో మాతలే అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. మాతలే అనే ఒక ఊరు కూడా ఉంది. ఈ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ప్లేసు దునువిల. ఈ దునువిలకి ఈ మాతలికి దగ్గరలో ఉండేటువంటి ప్లేసు యుదగనావ, యహంగల అని ఈ 4 ప్లేసులు ఉన్నాయి. యుదగనావాలు శ్రీలంకలో 2-3 విలేజెస్కి యుదగనావా అనేటువంటి పేరు ఉంది, 2-3 ప్లేసెస్కి యుదగనావా అనేటువంటి పేరు ఉంది. సో యుదగనావా అంటే ఏంటి? మొదటి యుదగనావా అంటే లోకల్ లాంగ్వేజ్లో బ్యాటిల్ ఫీల్డ్ అని అర్థం. ఒక ఊరుకో ఒక ప్రాంతానికో బ్యాటిల్ ఫీల్డ్ అని పేరు ఎందుకు వచ్చింది? అది సివిలైజేషన్గా వస్తుంది. అది యుదగనావా, ఇక్కడ ఒక యుదగనావా ఉంది, అక్కడ యుదగనావా ఉంది, అక్కడ యుదగనావా ఉంది. సో మనం మాతలి దగ్గర ఉన్నటువంటి యుదగనావా గురించి డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో వాల్మీకి రామాయణంలో కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో
రావణాసురుడు వారి టీమ్స్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేయడాన్ని గమనించినటువంటి విభీషణుడు రాముడికి కూడా చెప్పి రాముడి యొక్క టీమ్స్ని, సుగ్రీవుడి యొక్క టీమ్స్ని కూడా డివైడ్ చేపిస్తారు. డివైడ్ చేసి మల్టిపుల్ ఫ్రంట్స్లో ఫైటింగ్ జరిగింది. అంటే మల్టిపుల్ బ్యాటిల్ ఫ్రంట్స్ ఉన్నాయి. వాల్మీకి రామాయణం అదే చెప్తుంది. గ్రౌండ్లో బ్యాటిల్ ఫీల్డ్ అనే పేరుతో ఉన్నటువంటి ప్లేసెస్ ఉండటం అనేది కొంత కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్. ఫుల్ కోఇన్సిడెన్స్ అనుకోవద్దు, కొంత కోఇన్సిడెన్స్ అని అనుకోండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్. రామాయణం అసలు శ్రీలంకలోనే ఎందుకు జరిగిందని అనుకోవాలి? మీరు అది మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్ళచ్చు. ఓకే ఫైన్, చెప్పండి. కంటిన్యూషన్లో మనం అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకటి అది యుద్ధగనావ అన్నారు. యుద్ధగనావ అన్న నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, దునువిల అనేది లోకల్ లాంగ్వేజ్ సివిలైజేషన్ మెమరీలో వస్తున్నటువంటి ప్లేస్. అంటే దునువిల అంటే వాళ్ళ లోకల్ లెజెండ్ ప్రకారం ఏంటి, రావణాసురుడు చివరగా చనిపోయినటువంటి ప్రదేశము, వేర్ హీ లెఫ్ట్ హిస్ లాస్ట్ బ్రెత్, చివరగా చనిపోయినటువంటి ప్రదేశము. దునువిల అని లిటరల్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే లోకల్ డైలెక్ట్లోకి పూల్ ఆఫ్ యారోస్ లేదా పూల్ ఆఫ్ వైలెన్స్ అని అర్థం వస్తుంది. పూల్ ఆఫ్ యారోస్ లేదా పూల్ ఆఫ్ వైలెన్స్ అని వస్తుంది. మనం వాల్మీకి రామాయణం చూసుకుంటే చివరగా రావణాసురుడు చనిపోయినప్పుడు చెస్ట్లోకి బాణం దూసుకుంటూ వెళ్ళిపోయి కింద పడిపోయినప్పుడు దాన్ని కూడా పూల్ ఆఫ్ బ్లడ్, పూల్ ఆఫ్ వైలెన్స్ అనే పదాలతోనే వర్ణిస్తారు. ఇట్ ఈస్ సెకండ్ థింగ్ కోయిన్సైడింగ్. థర్డ్ థింగ్, రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆయనకు అంత్యక్రియలు చేయాలా వద్దా, నేను ఇప్పుడు రాముడి వైపు నుంచున్నాను, మా అన్న చనిపోయాడు అనేటువంటి విభీషణుడు కన్ఫ్యూజన్లో, సందిగ్ధతలో ఉన్నప్పుడు రాములు వారు చెప్తారు, ఆయన చనిపోయింది యుద్ధభూమిలో, సో ఆయనకి గ్రేట్ సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ప్లస్ చనిపోయిన వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడొద్దు, ఆయనకి ఇవ్వాల్సిన అంత్యక్రియలన్నీ శాస్త్రీయత్వంగా కంప్లీట్ చేయమని చెప్పి ఇది రాముడు చెప్పాడు అని అంటున్నారు. రాముడు చెప్పారు. వైరాణి అని ఇక్కడ చిన్న కనెక్షన్ చెప్తాను నేను. ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన యుద్ధభూమిలో చనిపోయాడు, ఇదంతా భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెప్తాడు, భగవద్గీతలో సేమ్ యుద్ధనీతి గురించి చెప్తాడు. కానీ మన వాళ్ళ ప్రకారం రామాయణం ఒకప్పుడు జరిగింది, మహాభారతం ఇంకొకప్పుడు జరిగింది. కాంటెక్స్ట్ ఒకటే. అక్కడ యుద్ధనీతి గురించి చెప్పాడు, ఇక్కడ యుద్ధనీతి గురించి చెప్పాడు. ఇది కథే అది కథే. దీన్ని ఎలా కామెంట్ చేస్తారు? ఒక టాపిక్ వెళ్తున్నాము, మధ్యలో కట్ అయిపోయి వేరే టాపిక్ వెళ్ళిపోతాం. పర్లేదు. ఇది ఏంటంటే ఇక్కడ మన ఆడియన్స్ క్యాటర్ చేస్తున్నాం కదా, మాకు క్వశ్చన్స్ అలానే వస్తాయి. ఓకే, ఒకటి ముందు ఆ మాత్రం అయితే కంప్లీట్ చేసి చెప్పాను. సో విభీషణుడు యుద్ధగనావ అయిపోయింది, దునువిల అయిపోయింది, చివరగా సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి ప్రదేశం యహంగల. సో లోకల్ లెజెండ్లో శ్రీలంకలో యహంగల ప్రాంతంలో ఆ సెండ్ ఆఫ్ సెరమనీ జరిగింది. ఈ యహంగల అనేది ఎలా ఉంటుంది? యహంగల అనేది ఒక కొండ. ఈ కొండ పీక్ ఉండదు, ఇది ప్లాటు. ఈ ప్లాటు ఎలా ఉంటుంది? స్ట్రైట్ ప్లాటు కాదు, కొద్దిగా టిల్టెడ్ ఉంటుంది. ఈ కొండ సెంటర్లో ఉంటుంది, ఈ చుట్టూతో మళ్ళీ కొండ ఉంటుంది, చుట్టూతో కొండలు ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. అంటే ఈ స్లాంటెడ్ ప్లాటూ మీద ఏం జరిగినా సరే ఈ చుట్టూతో ఉన్నటువంటి కొండ మౌంటైన్స్ మీద నుంచి జనాలు చూడొచ్చు, ఒక సెరమనీ జరుగుతుంది అనేది చూడొచ్చు, ఆ విధంగా ఉంటుంది ఇదే. సో ఆ గ్రాండియర్ మన వాల్మీకి రామాయణంలో ఒక చాప్టర్ మొత్తం ఆయన గ్రాండియర్ ఆ సెండ్ ఆఫ్ గ్రాండియర్ గురించే చెప్తారు. అందుకు ఈక్వల్గా లోకల్ లెజెండ్లో ఆ గ్రాండియర్నెస్ కనపడే విధంగా ఈ యహంగల ఉంటుంది, బెడ్ రాక్ అంటారు. ఇవన్నీ కూడా మాతలేకి దగ్గరలో ఉన్నాయి, ఓ 30 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. ఈ మాతలే విషయం వచ్చేసరికి చివరగా యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసురుడు రథం మీద ఉన్నాడు. ఆయనకు లోకల్ స్టాండ్ ఉంది కాబట్టి ఆయనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. రాముడు నేల మీద నుంచున్నాడు, రథం లేదు ఆయనకి. సో అడ్వాంటేజ్ న్యాచురల్లీ రావణాసుడికే ఉంది. ఆ సమయంలో రావణుడి కొడుకు అయినటువంటి మేఘనాథుడి చేత ఓడిపోయినటువంటి ఇంద్రుడు, అందుకని ఇంద్రజిత్ అన్నారు, ఇంద్రుడు తన రథసారథిని, తన రథాన్ని, తన వెపన్స్ని ఇచ్చి రాముడికి పంపిస్తారు. ఆయన వచ్చి ఆ రథసారథి వచ్చి, బాబు నేను ఇంద్రుడి యొక్క రథసారథిని, ఇది ఇంద్రుడి యొక్క రథము, ఇది ఇంద్రుడి యొక్క వెపన్స్, ఇంద్రుడు మీకు ఇమ్మన్నారు, దయచేసి స్వీకరించండి అంటారు. రాముల వారు స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత మీరు అనుమతిస్తే నేనే మీ రథసారథిగా ఉంటాను, నాకు యుద్ధ నైపుణ్యం ఉంది అని చెప్పి రథసారథి అంటారు. రాముల వారు అంగీకరిస్తారు. అప్పుడు చివరి బ్యాటిల్లో రాముడికి రథసారథిగా వచ్చింది ఇంద్రుడి యొక్క రథసారథి. ఆయన పేరు మాతలి. ఆ మాతలి అనే పదం ఇంకా సివిలైజేషన్ మెమరీలో అలా వస్తూనే ఉంది ఆ ప్రాంతానికి. 2, ఇది కేవలం ఈ ధర్మంలో మాత్రమే, బౌద్ధ ధర్మంలో చూసుకున్నా సరే ఇంద్రుణ్ణి సక్రదేవుడు అంటారు. అక్కడ సక్ర అని పిలుస్తారు.
సక్ర యొక్క రథసారథి ఎవరు అంటే ఆ కల్చర్లో కూడా మాతలే. సో యూ హ్యావ్ దిస్ లింగ్విస్టికల్ కనెక్షన్స్. అలానే రుమసల సంజీవిని పర్వతానికి సంబంధించిన దానికి లింగ్విస్టికల్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాంటి సుమారు ఈ యొక్క 50 పైన వాటికి లింగ్విస్టికల్ కనెక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్గా రిలేట్ చేశారు సార్. నా క్వశ్చన్ ఒకటే సార్. సో రామాయణం జరిగిందని మీరు నమ్ముతున్నారు. స్ట్రైట్ క్వశ్చన్ సార్. రామాయణం జరిగినప్పుడు రాముడి భాష ఏంటి సార్? మనకున్నట్లే అక్కడ బహుభాషలు ఉండి ఉండవచ్చు గాక, కానీ మనం ఈరోజు ఇంగ్లీష్ని కామన్ లాంగ్వేజ్గా ఎలా మాట్లాడుకుంటున్నామో ఆనాటి కామన్ లాంగ్వేజ్ సంస్కృతము. భాషలు పుట్టింది ఈ మధ్యనే కదా సార్. అలా ఎలా చెప్తారు సార్? మరి రాముడు మాట్లాడింది బహుభాష ఉన్నదని మీరు ఎలా చెప్తారు? రాముడు కాలంలో బహుభాషలు ఉన్నాయి. అది ఎలా ఎలా చెప్తారు? ఎలా? వెరీ సింపుల్. మనకు ఇప్పుడు హనుమంతుల వారు రాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సంస్కృతంలో మాట్లాడారు. ఇప్పుడు కథ మనకు దొరికింది సంస్కృతంలో. అవును. సంస్కృతాన్ని నుంచి మిగతా భాషల్లోకి అనువదించారు. అవును. రైట్. అటు దక్షిణాన పోతున్నప్పుడేమో వాళ్ళు ఏమంటారు, హిందీలో మాట్లాడేవాడు రాముడు అని అంటున్నారు. ఎవరు? హిందీ. అయోధ్య ఈ సైడ్ అంతా శ్రీరామ్ ఆ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ అదే పాయింట్ అంటున్నా. వారు ఏ భాషలో అయినా మాట్లాడి ఉండవచ్చు గాక, ఈ రోజు మనకి ఇంగ్లీష్ హౌ ఇట్ ఈస్ కామన్ లాంగ్వేజ్. మనం ఇద్దరం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. నేను బయటకు వెళ్తే ఫ్రెండ్స్తో కన్నడలో మాట్లాడతానేమో, ఇంకొకరితో వేరే భాషలో మాట్లాడతాం. నార్త్ ఇండియాకి వెళ్తే హిందీలో మాట్లాడతాము. కానీ ఒక కామన్ లాంగ్వేజ్ మనం ఈరోజు ఇంగ్లీష్ వాడుతున్నాం. ఈరోజు ఇంగ్లీష్ ఏదైతే కామన్ లాంగ్వేజ్గా ఆర్ లెర్నడ్ లాంగ్వేజ్గా చలామణి అవుతుందో ఆ రోజు సంస్కృతం అదే పొజిషన్ని ఆక్యుపై చేసింది. సో ఆయనది మాతృభాష ఏదైనా అడుగుతున్నాను నేను. ఏదైనా అయి ఉండొచ్చు, అది నేను ఖచ్చితంగా చెప్పలేను. అది వ్యాసుడు కానీ ఎవరు చెప్పలేదు. ఎవరు ఆ రోజు కామన్ లాంగ్వేజ్ సంస్కృతం కాబట్టి ఎవరు రాసినా సరే సంస్కృతంలో రాశారు. అదే కాలక్రమేణా ట్రావెల్ అవుతూ వచ్చింది. వాల్మీకి రాసిన రచనలో కూడా రాముడికి సంబంధించిన భాష ఏమి అర్థం కాలేదా? చెప్పలేదు. కథని కథ రూపేణా అందించారు. అంతే అంతే అంతే. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి నచ్చేటువంటి ఒక పదం చెప్తాను. చెప్పండి. అంటే తెలుగు విషయం ఎక్కడ మెన్షన్ లేదు, కానీ ఆంధ్ర అనే పదం వాల్మీకి రామాయణంలో ఉంది. ఆంధ్ర అనే పదం వాల్మీకి రామాయణంలో ఉంది. అది రామాయణంలో రాముడు అనుండొచ్చు, లేదా వేరే పాత్ర అనుండొచ్చో లేదో అది, కానీ ఆయన రచనలో మాత్రం ఉంది. వాల్మీకి రచనలో ఆంధ్ర కేరళ ఈ 2 పదాలు ఉన్నాయి. ఆంధ్ర కేరళ అంటే అప్పటికి ఈ ప్రాంతాలు కూడా అప్పుడు ఇంత విస్తీర్ణంలో ప్రాంతం ఉందో లేదో చెప్పలేము. తెలియదు. ఆంధ్ర అనేటువంటి ఒక చిన్న కింగ్డమ్ ఉంది. సో ఏ సందర్భాన్ని వచ్చిందండి అది? ఇది దక్షిణ దిక్కులో సీతమ్మ వారిని వెతకమని చెప్పి పంపిస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఈ నదులు వస్తాయి, కృష్ణ, గోదావరి, కావేరి నదులు వస్తాయి. ఈ నదుల ప్రాంతాలు చూసుకోండి, ఈ రాజ్యాలు వస్తాయి, ఈ రాజ్యాల ప్రాంతాలు చూసుకోండి అని చెప్తూ వెళ్తున్న సమయంలో ఆంధ్ర కేరళ రాజ్యాలు కూడా వెతకండి అని చెప్పి పదం వస్తుంది అక్కడ. ఓకే. రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం, మళ్ళీ వివాదాస్పదంగా నిలిచిన ఘట్టం, కూడా ప్రజెంట్ జనరేషన్ బాగా కనెక్ట్ అయిన ఘట్టం రామసేతు. ఈ రామసేతు అనేది గూగుల్ కూడా డిస్కవర్ చేసింది. మొత్తం సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ వచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క థియరీ ఉంది. బట్ ఎక్కువగా రామాయణం మనం అనుకున్నట్టు ఆపాదించుకున్నారో లేదా జరిగిందో అనేది పక్కన పెడదాం కాసేపు. ఈ సో కాల్డ్ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ యునిక్ పీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఫ్లోటింగ్ రాక్స్ అనేవి మామూలు విషయం కాదు కదా. సో కాబట్టి ఎంటైర్ వరల్డ్లో ఇది ఒక పెద్ద హిస్టరీగా నచ్చింది. అసలు దీన్ని కనెక్ట్ చేశారు చూడండి, మళ్ళీ రామాయణానికి కనెక్ట్ అయింది అది యాక్చువల్లీ. దాన్ని మీరు నిజంగా నమ్ముతున్నారా అండి? ఇక్కడ ఓషనోగ్రఫీ గురించి మాట్లాడదాం. విల్ కమ్ టు ఓషనోగ్రఫీ. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే రామాయణంలో రాముడి యొక్క చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే. సో ఈ ఇండియా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాకి శ్రీలంక, ప్రస్తుతం ఉన్న శ్రీలంక, ఈ రెండింటి మధ్య మనం ఓషనోగ్రఫీ ప్రకారంగా గతంలో కనుక వెళ్తూ ఉంటే అక్కడ సముద్ర మట్టం తగ్గుతూ వెళ్ళాలి సైంటిఫిక్గా మాట్లాడుకుంటే. అంటే భారతదేశానికి శ్రీలంకకి మధ్య పూర్తిగా భూభాగం ఉండాలి. అసలు భూమి అంటే పూర్తిగా భూమి ఉండాలి, అక్కడ వాటర్ ఉండకూడదు. ఇఫ్ యూ గో యాజ్ పర్ ద ఓషనోగ్రఫీ. రైట్. సో ఓషనోగ్రఫీకి వెళ్తే అక్కడ ల్యాండ్ ఉండాలి, ఒకప్పుడు ల్యాండ్ ఉండాలి. సో అసలు ఇక్కడ కొన్ని చిన్న కన్ఫ్యూజన్స్ ఎక్కడ వస్తాయంటే ఓషనోగ్రఫీ ప్రకారం ల్యాండ్ ఉండాలి. సో అక్కడ ల్యాండ్ ఉంటే అసలు బ్రిడ్జి కట్టే అవకాశమే లేదు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు శ్రీలంక రావణలంక కాదు అనేటువంటి కన్ఫ్యూజన్స్ కూడా వస్తాయి. దీనికి ఇక్కడ ఆన్సర్ మనకి వాల్మీకి రామాయణంలో పదే ఆయన కావాలని చెప్పి రకరకాల విషయాలను ఎంబెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పా కదా. ఇక్కడ బాలకాండలో ఒక పర్టికులర్ బాలకాండలో
విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుల్ని తీసుకువెళ్ళినప్పుడు రకరకాల యుద్ధ నైపుణ్యాలు నేర్పించడం తీసుకువెళ్ళినప్పుడు రాముడు వారికి ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్ర గొప్ప, ఆయన రామ మీ వంశం యొక్క చరిత్ర గొప్ప ఇది అని చెప్పేటువంటి సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో భగీరథుడి గురించి సగరుడు గురించి చెప్తూ వెళ్తారు. అంటే ఇక్ష్వాకు వంశంలో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు. ఈ సగరుడు అనేటువంటి రాజు ఇప్పుడు రాముడి కన్నా ఎప్పుడో ముందున్నటువంటి వ్యక్తి, అంటే రావణాసుడు వీళ్ళందరికన్నా ముందున్న వ్యక్తి. ఆయన కాలంలో ఆయన ఒక యాగం చేశారు. ఎందుకు యాగం చేశారు ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంటాయి. లిటరల్ అది బాగా పొయిటరీలో ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా దీనికే అయి ఉండొచ్చా అని మనం చెప్పలేం. సో అశ్వమేధ యాగం చేశారు డ్రౌట్ కోసం అని వగేరా వగేరా ఉంటుంది. అది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏ పర్పస్ కోసం చేశారన్నది మనం మోడర్న్ సైన్స్లో కోరిలేట్ చేసుకోలేం. కానీ ఈ యాగం చేసే ప్రాసెస్లో భూమిని అనేక చోట్ల తవ్వించారు అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. అనేక చోట్ల తవ్వించారు అనే దాంట్లో ఒక చోట తవ్వటము ప్లస్ నీళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రదేశం గురించి బాలకాండలో మెన్షన్ చేస్తారు. కానీ ఆ ప్రాంతం ఈ ఇండియాకి శ్రీలంకకి మధ్య ప్రాంతమా కాదా అనేది మనకి ఇక్కడ క్లారిటీ రాదు. మళ్ళీ సెకండ్ సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మ వారిని వెతకడం కోసం లంకకు వెళ్తుండగా సాగరుడు అంటే సముద్రము తనలో తను అనుకుంటున్నట్లుగా ఒక వర్ణన వస్తుంది. ఏమని వస్తుంది? ఈ మారుతి, ఈ హనుమంతుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాముడికి సహాయం చేయడం కోసం వెళ్తున్నాడు. నేను ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నాను అంటే నీళ్ళు సాగరుడు ఈ ప్రాంతంలో ఉన్నానంటే ఈయన పూర్వీకులు సగరుడు ఈ ప్రాంతాన్ని తవ్వించడం కారణంగానే నేను ఇక్కడికి ఎక్స్టెండ్ అయ్యాను కాబట్టి నేను ఇతనికి హెల్ప్ చేయాలి అని తనలో తను అనుకుంటున్నట్లుగా వర్ణన ఉంటుంది. సో ఈజ్ గివింగ్ ఏ హింట్, ఇక్కడ తవ్వటం జరిగింది అని. నెక్స్ట్ మళ్ళీ అదే సుందరకాండలోనే మైనాకుడు హనుమంతుడికి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను, ఓకే, నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నా అంటే సాగరుడు నాకు నిన్ను హెల్ప్ చేయమని చెప్పాడు. సాగరుడు నీకు ఎందుకు హెల్ప్ చేయమన్నా అంటే అసలు నువ్వు ఎవరికైతే హెల్ప్ చేయడానికి వెళ్తున్నావో వారి ఇక్ష్వాకు వంశానికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నావు, వాళ్ళ కారణంగానే ఇక్కడ సాగరుడు ఉన్నాడు, వాళ్ళు డిగ్ చేయడం వల్లనే ఇక్కడ వాటర్ వచ్చినాయి అని మళ్ళీ చెప్తారు. ఇది కాకుండా మళ్ళీ యుద్ధకాండలో మళ్ళీ రిపిటేషన్ వస్తుంది. యుద్ధకాండలో మళ్ళీ ఎప్పుడు రిపిటేషన్ వస్తుంది? విభీషణుడి పక్క రాముడు వచ్చేసిన తర్వాత సుగ్రీవుడు హనుమంతుడు విభీషణుడితో జరిగే సంభాషణలో ఇప్పుడు ఈ సైన్యాన్ని మొత్తాన్ని అటుపక్క తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు విభీషణుడు ఆ వాటర్ గురించి మళ్ళీ చెప్తూ అసలు ఇక్కడ నీళ్ళు రావడానికి కారణం ఇక్ష్వాకు ఫ్యామిలీయే, వాళ్ళు తవ్వడం వల్లే వచ్చిందని చెప్పి విభీషణుడు చెప్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నలుడు కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. ఇది ఇక్కడ నీళ్ళు ఉండటానికి కారణం ఇక్ష్వాకు వంశంలో సగర మహారాజు తవ్వించడం కారణంగానే వాటర్ వచ్చినాయి ఇక్కడికి. రిపీటెడ్గా తవ్వారు అని చెప్తున్నారు. నవ్ ఇది ఇందులోనే కాదు, భారతంలో కూడా మళ్ళీ రామాయణం రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ వస్తుంది, భాగవతంలో కూడా మళ్ళీ రిపిటేషన్లో వస్తుంది. రామాయణంలో నుంచి భారతంలోకి వస్తే భారతంలో ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించినప్పుడు ఈ తవ్వడం కారణంగా నీళ్లు వచ్చినాయి, ఆ ప్రాసెస్లో కొన్ని దీవులు ఫామ్ అయినాయి, ఆ దీవుల్లో సిన్హల ద్వీపము లంక అని కొన్ని దీవులు ఫామ్ అయినాయి అని సిన్హల ద్వీపము అని పదం వాడతారు అక్కడ. సిన్హల ఈజ్ టుడేస్ శ్రీలంక మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. సో సిన్హల ద్వీపం అంటే శ్రీలంక ఈరోజు కూడా సింగిల్ ఐలాండ్ కాదు, మల్టిపుల్ ఐలాండ్. భాగవతంలో మహాభారతంలో చెప్పినట్లు గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్గా వర్ణన వస్తుంది. ఈరోజు కూడా శ్రీలంక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, హోల్ జాఫ్నా కానివ్వండి, కచ్చితీవు కానీ, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఇలా కనెక్షన్స్ చేసుకుంటూ అది ఉంది అని అంటున్నారు. ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ఓషనోగ్రఫీ, సైంటిఫిక్గా వెళ్దాం. ఒకప్పుడు ల్యాండ్ ఉంది అంటే ఆ ల్యాండ్ మీద వాటర్ కూడా వెళ్ళాలిగా, అంటే నదులు ప్రవహించి ఉండాలి. సో నదులు ప్రవహించినాయా లేదా అని చెప్పి ఓషనోగ్రఫీ లేటెస్ట్ ఆర్టికల్స్ కనుక చూస్తే, పబ్లిష్డ్ ఆర్టికల్స్ కనుక చూస్తే, ఎస్, ఆ సముద్ర అడుగునున్నటువంటి భూమి మీద ఇంతకుముందు రివర్ ఛానల్స్ యొక్క మార్కింగ్స్ ఉన్నాయి. రివర్ ఛానల్స్ బయటపడ్డాయి, సైంటిఫికలీ ప్రూవెన్. మీకు కావాలంటే ఆ డేటా మీకు ఇస్తాను, ఓకే. అది కాకుండా తవ్వారు అన్నారు అంటే మిగతా ప్రాంతంలో కన్నా ఇక్కడ షాలో వాటర్ ఉండాలి. ఎస్, అక్కడ షాలో వాటరే ఉంది. సార్ వాటర్ ఉంది సార్. హౌ అబౌట్ దిస్ ఫ్లోటింగ్ రాక్స్? ఫ్లోటింగ్ రాక్స్ విషయం వెళ్దాం. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఎక్స్ప్లిసిట్గా ఫ్లోటింగ్ రాక్స్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. అసలు రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఫ్లోటింగ్ రాక్స్ గురించి ప్రస్తావన లేదు.
అంటే రామసేతు నిర్మాణం లేనట్టే లేదు. ఆ, అదే మీరు తొందరగా జడ్జిమెంట్కి వెళ్ళకండి. ఆ, వాల్మీకి రామాయణంలో ఇది షాలో వాటర్ ఉంది, షాలో వాటర్ ఉన్నాయి, తక్కువ డెప్త్ ఉంది. అక్కడ మీకు రాములు వారు సముద్రుణ్ణి 3 రోజులు ప్రార్థించారు, తపస్సు చేశారు అని ఉంటుంది. అది పొయిటరీలో చెప్పారు. ఇన్ లిటరల్ యాంగిల్ ఏంటంటే 3 days దే హ్యావ్ డన్ ద సర్వే టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ టు బిల్డ్ ద బ్రిడ్జ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ షాలో వాటర్, అక్కడ ఆల్రెడీ డెప్త్ తక్కువ ఉంది. సో దే జస్ట్ డంప్డ్ వాట్ ఎవర్ మెటీరియల్ అవైలబుల్, రాక్స్ కానివ్వండి, ఏది దొరికితే అది డంప్ చేసి ఆ షాలో వాటర్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు. ఫిల్ చేసుకున్నారు, మళ్ళీ పైకి వచ్చేసింది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళారు. మరి దట్ ఈస్ ద రీజన్, ఒక్క నిమిషం, దట్ ఈస్ ద రీజన్ హౌ దిస్ బ్రిడ్జ్ ఇస్ బీన్ బిల్ట్. ఓకే, ఈ ఫ్లోటింగ్ రాక్స్ అనే కాన్సెప్ట్ బహుశా మనకి కంబరామాయణంలో దొరకచ్చు. ఎందుకంటే కంబరామాయణం ఈజ్ అగైన్ రిలేటెడ్ టు ద లోకల్, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటిది కాబట్టి వారు ఇంకొద్ది డీటెయిల్గా ఈ రాక్స్ వాడి ఉన్నారు, ఈ రాక్స్ వాడి ఉన్నారు అని చెప్పొచ్చు. వాల్మీకి ప్రతిదీ ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళరు, పొయిటిక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆ ప్రాసెస్లో ఫ్లోటింగ్ రాక్స్ గురించి వాల్మీకి మహర్షి మెన్షన్ చేయలేదు, ఉడత గురించి వాల్మీకి మహర్షి మెన్షన్ చేయలేదు. వాళ్ళు మొత్తం దొరికినట్టు డంప్ చేసుకుంటూ వెళ్ళారు, ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు అని చెప్తారు. మనిషి నైజం ఏంటంటే ఒక మాట ఎవరైనా విన్నప్పుడు ఆ మాట 10వ వాడికి చేరేటప్పటికి అది చాలా పెద్ద సెంటెన్స్గా ఫామ్ అయింది. అవును. అది మనకు అందరికీ తెలిసిందే. పైగా ఇది రామాయణం. అక్కడ చిన్న పద్యంతో స్టార్ట్ అయ్యి కాండాలుగా ఇలా సాగుతూనే ఉంది ఉన్నమాట చెప్పుకోవాలంటే. మీకు ఒక చిన్న స్పైసప్ చేయడానికి ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరో తెలియదు, ఏదో ఒక ఇంటర్వ్యూలో సమ్ డైరెక్టర్ సినిమాలో అనేది ఏంటో డైలాగ్ విన్నాను. రాముడు సముద్రపు ఒడ్డుకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ కట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కానీ అడవులో ఉన్నప్పుడు బ్రిడ్జికి మ్యాప్ తీసుకుని వెళ్ళలేదు అని చెప్పి ఏదో డైలాగ్ ఏదో విన్నాను. వాస్తవానికి వాల్మీకి మహర్షి అయిన అయితే హనుమంతుడు చెప్పిన వెంటనే అక్కడ ఎప్పుడైనా బ్రిడ్జ్ కట్టాలి, ఎక్కడ బ్రిడ్జ్ కట్టాలనేదే క్వశ్చన్. వంతెన అనేది కట్టాలనేది కిష్కిందలోనే డిసైడ్ అయిపోయింది. సో కిష్కింద నుంచి బయలుదేరుతున్నప్పుడే దానికి కావాల్సిన రాళ్ళు గీళ్ళు అన్నీ ఎత్తుకొని బయలుదేరుతారు. మాట ట్రాన్స్ఫర్ చేసేవాడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు, అంతే, దట్స్ ఆల్. అలా చెప్పుకోవచ్చు కదా. అంతే. సార్, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కానీ మనం ఉంటున్న కాలంలో కానీ ఏదైనా సాలిడ్ ఎవిడెన్స్ అయితేనే నమ్ముతారు. కరెక్ట్. మనకు 100 ఏళ్ల క్రితం ఉన్న శిథిలాలను చూసి ఇప్పుడు ఆ కథను నమ్మడానికి కూడా సంశయపడుతున్నాం. అంటే శాస్త్రవేత్తలు ఏమైనా ధృవీకరించి చెప్పి, అలాంటి సాలిడ్ ఎవిడెన్స్ ఏమైనా రామాయణం జరిగినట్టు మీ దగ్గర ఉందా? ఒకటి, మీరు ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఓషనోగ్రఫీలో మనకి ఇక్కడే ఇదే ప్రాంతంలో చెప్పారు, వాటర్ మనకి లోపల రివర్ ఛానల్స్ కూడా దొరికినాయి అనేది మనకు మెన్షన్ చేశాను, లిటరల్గా చెప్పాను. ఇది కాకుండా శ్రీలంకే రావణలంక అనేది మనం ప్రూవ్ చేయగలిగితే రామాయణం జరిగింది అనేది కూడా కొంతవరకు కన్ఫర్మ్ అవుతుంది కదా. సో శ్రీలంక రావణలంక కాదు అనేటువంటి వాదనలు మీరు కొన్ని వినుంటారు, గతంలో వినుంటారు. సో నేను వాళ్ళని టక్కన తప్పే కావచ్చు, కానీ వాళ్ళు వాంటెడ్గా చేసిన తప్పు అయితే కాదు. ముందు కన్ఫ్యూజన్స్ ఎక్కడ వస్తున్నాయో చూసుకుందాం, 2-3 కన్ఫ్యూజన్స్ చూసుకొని దానికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, శ్రీలంక 100 యోజనాల దూరంలో ఉంది, 100 యోజన దూరంలో ఉంది. యోజనం అంటే సుమారుగా 12 కిలోమీటర్లు. సో 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అనేటువంటి. సో శ్రీలంక మనకి 1200 కిలోమీటర్ల దూరంలో లేదు కాబట్టి, 40 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది కాబట్టి ఈ శ్రీలంక రావణలంక కాదు అనేటువంటి వాదన ఒకటి మనం విన్నాం. ఇదొకటి పాయింట్ నెంబర్ 1. దీన్ని ఆన్సర్ చేసి మళ్ళీ నెక్స్ట్ వస్తాం. వాల్మీకి మహర్షి పొయిటిక్గా చెప్పారు. మీరు పొయిట్రీని సైంటిఫిక్గా ప్రోజ్లోకి తీసుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని అది ఎంతవరకు పొయిటిక్గా తీసుకోవాలని ఇందాక చెప్పా కదా మీకు. ఇతిహాసం అంటే పూర్వోక్తం కథాయుక్తం, పూర్వోక్తం ఉంది, కథాయుక్తం కూడా ఉంది. ఆయన సీతమ్మ వారిని అపహరించేటువంటి క్రమంలో లంక నుంచి బయలుదేరి ఎగిరే రథంలో దండకారణ్యానికి వస్తూ ఉండగా కింద ఒక పెద్ద చెట్టుని చూసి, అబ్బా ఇది ఎంత పెద్దగా చెట్టు ఉంది, దీని కింద ఎంతోమంది తపస్సు చేసుకుంటున్నారు, ఎన్నో పక్షులు దీనిపైన జీవిస్తున్నాయి, ఈ చెట్టు 100 యోజనాల విస్తీర్ణంలో ఉంది అన్నారు. అంటే చాలా ఎక్కువ పెద్దగా విస్తీర్ణంలో ఉంది అని అర్థం. లిటరల్ మీనింగ్ తీసుకుంటే మరి 12 కిలోమీటర్లు వేసుకుంటే 1200 కిలోమీటర్ల చెట్టు ఉండాలి కదా. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే చెట్టు ఉండాలి. విచ్ క్లియర్లీ సేస్ ఇట్ ఈస్ నాట్ థియరటికల్, ఇట్ ఈస్ పొయిటిక్. ఆయన బాగా దూరము అని చెప్పేటప్పుడు 100 యోజనము,
మరీ బాగా బాగా పెద్దది అని చెప్పేటప్పుడు సహస్ర యోజనము అనేటువంటి పదాలు పొయిటిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. సో దీన్ని బట్టి ఒక మాట, ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలనుకో. చెప్పండి. ఒరిజినల్ వాల్మీకి ఇచ్చిన రామాయణం కంటెంట్ చాలా వరకు వాడుకలోకి పూర్తిగా వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి మార్చుకున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ ఎస్. దానికి ఏంటి మనకు డ్రామాటిక్గా చేస్తున్నప్పుడు డ్రామా జనరల్గా రామాయణం అనేది డ్రామా రూపంలో నాటికల రూపంలో వెళ్ళి, సో నాటిక రామాయణాన్ని 20 ఎపిసోడ్లు చేసి ఒక ఊర్లో ప్రదర్శించాలనుకోండి, ఒక నాటక ప్రదర్శన కంపెనీ. సో వాళ్ళకి 20 ఎపిసోడ్లు కావాలి. సో 20 ఎపిసోడ్లు కావాలన్నప్పుడు ప్రతి ఎపిసోడ్కి ఒక మంచి క్లైమాక్స్ కావాలి. ఇప్పుడు సందర్భోచితంగా ఒక మాట చెప్తాను, నాటికల దాకా ఎందుకు, ప్రజెంట్ జనరేషన్లో వచ్చిన ఆది పురుష్ సినిమా అది పూర్తిగా సినిమా లిబర్టీ. అది దర్శకుడు కూడా ముందే చెప్తాడు, యాక్చువల్లీ ఇది నా కల్పన అని అనేసి, కథా మూలం మాత్రం తీసుకున్నాను కానీ నా కల్పన అని అన్నాడు. అంతే కదా, దాన్ని అలా అనుకోవచ్చు కదా. సో ఓవరాల్ సినారియో అక్కడ జరిగింది ఒకటి, చెప్పబడింది ఒకటి, మనకు అర్థమైంది ఒకటి. ఎవరి అర్థాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ నిజంగా జరిగింది ఏంటి ఎలా అనేది ఈ క్వశ్చన్లో నా నెక్స్ట్ క్వశ్చన్లో మీరు చెప్పాలి. చెప్తాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఆ టైంలో ఉన్నాడు కాబట్టి రామాయణాన్ని జరిగిందా లేదా అనేటువంటి విశ్లేషణకి వెళ్ళేటట్లయితే మనం వాల్మీకి రామాయణాన్ని తీసుకోవాలి. తర్వాత కాలంలో వచ్చినవి చాలా రీసెంట్గా వచ్చినాయి, అంటే 400-500 years బ్యాక్ వచ్చినవే లోకల్ లాంగ్వేజ్ అన్నీ కూడా. సార్ లక్ష్మణ్ రేఖ లేదండి. కరెక్ట్ సార్. మనిషి అనేవాడు ఎప్పటి నుంచి ఉన్నాడు సార్ మీకు తెలిసి? మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడంటే ప్రస్తుతం మన స్టైల్ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ మనుషుల స్టైల్లో అయితే సైంటిఫిక్ ప్రకారంగా ఎవల్యూషన్ థియరీ కనుక చూసుకుంటే అరౌండ్ 4 lakh years నుంచి ఉండొచ్చు. 4 లక్షల క్రితం జరిగింది. హోమోసేపియన్స్ కనుక తీసుకుంటే 4 lakhs అండ్ బిలో 4 lakh years ఉండే అవకాశం ఉంది. ప్రాపర్ సివిలైజేషన్ అనేది ఎప్పటి నుంచి ఉండొచ్చు? ప్రాపర్ సివిలైజేషన్ బహుశా ఒక 20,000 years 25,000 years చేసుకోవచ్చు, అంతకుమించి ఉండదు. 20,000-25,000 years అంతే. అంటే ఈ రాజ్యాలు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉండొచ్చు? అంతే, అప్పటి నుంచి. సో మీ ప్రకారం రామాయణం జరిగింది ఎప్పుడు? రామాయణం జరిగింది ఇక్కడ 2 థియరీస్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో నేను కొద్దిగా ఎక్కువ టిల్ట్ అవుతున్నటువంటి థియరీ 12,200 BCE. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 2020లో ఉన్నాం, 2025లో ఉన్నాం కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకుంటే అరౌండ్ 14,000 years బ్యాక్, 14,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందని నేను ప్రజెంట్ అంటే 2-3 నమ్ముతున్నది. నేను ప్రజెంట్ ఎక్కువ టిల్ట్ అవుతున్నాను. నాకు ఎక్కువ సైంటిఫిక్గా రీచ్ అవుతున్నటువంటి డేట్స్ 12,000 BC ముందు జరిగింది. 12,000 BC ముందు. సార్ ఇప్పుడు రాముడు వాల్మీకి గారు చెప్పిన కథ ప్రకారం కానీ ఏమైనా సరే దివ్యత్వం ఉన్న మనిషి, ఒక పక్కగా స్ట్రెంగ్త్ ఉంటుంది ప్లస్ దివ్యత్వం కూడా ఉంది. అప్పట్లో ఇప్పుడు వాల్మీకి చెప్పిన దాంట్లో కూడా లాట్ ఆఫ్ మ్యాజికల్ థింగ్స్ హ్యాపెండ్. ఎగిరే వాహనం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, చెప్తాను నేను మామూలుగా. మనకి ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి సివిలైజేషన్ మొదటి దశలో ఉన్నప్పుడే ఇన్ని అద్భుతాలు, ఇన్ని మ్యాజిక్స్ జరిగాయంటే మీరు నమ్ముతారా? సార్ నమ్మటానికి సార్ మనం ఒక 70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ క్రిందట మనం ఎడ్ల బండిలో తిరిగాం సార్. ఈ 100 ఏళ్లలో మనం ఇప్పుడు ఎంత పెరిగాం? ఇన్ జస్ట్ దిస్ 100 years, మన లాస్ట్ 100 years తీసుకోండి. 100 years బ్యాక్ వీఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీఆర్ గోయింగ్ ఇన్ వాట్ జనరల్ సినారియోస్లో ఎడ్ల బండి మీద నడుచుకుంటూనే వెళ్ళాం. వెళ్ళాం కదా. ఈ 100 yearsలో మనకి ఎంత డెవలప్మెంట్ జరిగింది? అద్భుతంగా చెప్పారు. నేను అగ్రి చేస్తాను. మరి 12,000 BC అంటే 12,000 సంవత్సరాలు 14,000 సంవత్సరాల క్రితమే అన్ని మ్యాజికల్ థింగ్స్ ఉన్నప్పుడు అవి కల్పన అవ్వచ్చు, కథ అవ్వచ్చు, కథలో చూసిందే మనం మాట్లాడుతున్నాం. ఆ టెక్నాలజీ అనుకోవచ్చు, ఆ మెకానిజం అనుకోవచ్చు, అది ఎందుకు రాలేదు, కంటిన్యూ అవ్వలేదు? అది దిస్ ఎ గుడ్ క్వశ్చన్. సో మన అప్పుడు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ మనం ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేదు? క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చినాయి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం ఎందుకు రికార్డ్ చేసుకోలేదు? సో డెఫినెట్లీగా at one point in time, sometime in the past, so intentional erase of history is made. With అది అప్పుడు వస్తున్నటువంటి సివిలైజేషను, అప్పుడు వస్తున్నటువంటి రూలర్సు మొత్తం మా నుంచే వచ్చింది, వీఆర్ ద
సోర్స్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్స్ అనేటువంటి చూపించుకునే క్రమంలో ఇంటెన్షనల్ డిస్ట్రాయ్ ఆఫ్ ఎర్లియర్ హిస్టరీ అనేది జరిగింది. వేరే వాళ్ళ సంస్కృతి ఉనికిని చెరిపేసే ప్రయత్నం ఖచ్చితంగా జరిగింది, అందులో అనుమానం లేదు. అందుకనే మనకి లింక్స్ మిస్ అవుతున్నాయి, మనల్ని ఇప్పుడు మనం కూర్చొని తవ్వుకోవాల్సి వస్తుంది. అంటే మధ్యలో కొంత దుష్ట శక్తులు అనుకోవచ్చు, వేరే వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ ప్రాముఖ్యతను పెంచుకోవడం కోసం పక్కన వాడిని చెరపకుండా మీది చెప్పుకుంటుంటే బాగుండేది. సో చెరిపేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా జరిగినాయి, అందుకనే మిస్ అయినాయి. మీరు చెప్పింది అక్కడికి కూడా ఒప్పుకుందాం సార్. 14,000 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఇంకా దారుణంగా ఉండేవి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బికాస్ నాకు తెలిసిన ప్రకారము అప్పుడు అగ్ని విస్ఫోటనలు అనుకోవచ్చు, ఏమేమైనా అనుకోవచ్చు, చాలా ఇంకా ముందు అయి ఉంటుంది సార్. ఇంకా ముందు ఉండొచ్చు, అప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. లేదు, అది ఇంకా ముందు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1200 BC కనుక తీసుకుంటే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ వెనక్కి వస్తే, సో శ్రీలంక రావణలంక కాదా అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా మనం రామాయణాన్ని కొద్దిసేపు పక్కన పెడదాము. రామాయణాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఈ లంక గురించి మరి ఇంకేదైనా పుస్తకాల్లో ఉందా అని చెప్పి ఆలోచిస్తే, సూర్య సిద్ధాంతంలో లంక గురించి చాలా క్లియర్గా డిస్క్రిప్షన్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈరోజు శ్రీలంక రావణలంక కాదు అనటానికి సూర్య సిద్ధాంతాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఒక కారణం. ఆ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం గల కారణం కూడా ఇందాక మీరు ఏదో టాపిక్లో చెప్తున్నప్పుడు కనెక్షన్ చెప్తాను. సో సూర్య సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పారు? సో సూర్య సిద్ధాంతం ఇస్ అన్ ఎక్సలెంట్ టెక్స్ట్. మీరు చదివితే కనుక ఎక్స్ట్రాడినరీ. అసలు మనం ఈరోజు గ్రీన్విచ్ మెరిడియన్ అంటాం. ఒక మెరిడియన్ని తీసుకున్నాం, ఎక్కడో లండన్లోను బ్రిటన్ యూకే మీదుగా పాస్ అవుతున్నాడు ఒక మెరిడియన్ని తీసుకొని, దాన్ని 0 టైమింగ్ కింద పెట్టుకొని, అక్కడ నుంచి ఈస్ట్ ఉన్నాయన్నీ ప్లస్ టైమింగ్స్, వెస్ట్ ఉన్నాయన్నీ మైనస్ టైమింగ్స్ కింద వేసుకున్నాం. ఇండియా +5:30 కింద మనం ఈరోజు కన్సిడర్ చేస్తున్నాం, రైట్? ఈ మెరిడియన్ సిస్టమ్ అనేది ఇంతకుముందు వేరే వేరే సివిలైజేషన్స్లో కూడా ఉంది. ఇట్స్ నాట్ మోడర్న్ టు టుడేస్ జనరేషన్. సూర్య సిద్ధాంతంలో ఒక మెరిడియన్ గురించి చెప్తారు. ఆ మెరిడియన్ గురించి ఏమని చెప్తారు? లంక మీదుగా, లంకని నార్త్ పోల్ని కలుపుతూ ఉన్నటువంటి మెరిడియన్ మీద కురుక్షేత్రము, అవంతి, రోహతక్ రాజ్యాలు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఓకే, నౌ దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ మెరిడియన్ టైమింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ఉన్నాయి. నౌ ద క్వశ్చన్ ఈస్, వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? లంకకి నార్త్ పోల్కి కలుపుతున్నటువంటి మెరిడియన్ని మీద రోహతక్, అవంతి, కురుక్షేత్ర రాజ్యాలు ఉన్నాయి అని చెప్పి మెన్షన్ ఉంది. ఈరోజు రోహతక్ మనకు హర్యానాలో రోహతక్ ఉంది, తెలుస్తుంది. కురుక్షేత్రం తెలుస్తుంది. అవంతి ఉజ్జయిని కింద మనం పిలుస్తున్నాం. సో ఇప్పుడు మనం నార్త్ పోల్ కనుక తీసుకొని వీటి మీద కనెక్ట్ చేసుకుంటూ ఒక మెరిడియన్ గీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేస్తే లంకకి తగలాలిగా. అవును కదా, అంటే అది శ్రీలంకకి తగలాలిగా. కానీ ఈరోజు గీస్తే శ్రీలంకకి తగలదు మరి. కాబట్టి శ్రీలంక రావణలంక కాదు అనేటువంటి కన్ఫ్యూజన్ తయారవుతుంది. ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్, లెట్ దిస్ కన్ఫ్యూజన్ బి. ప్లస్ అదే సూర్య సిద్ధాంతంలో ఈక్వేటర్ మీద గురించి కూడా మాట్లాడతారు. లంక ఈజ్ ఆన్ ది ఈక్వేటర్ అంటారు, ఇన్ ద మిడిల్. శ్రీలంక ఈజ్ నాట్ ఆన్ ది ఈక్వేటర్, నాట్ ఆన్ ది ఈక్వేటర్. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఓకే, సో కాబట్టి లంక ఈక్వేటర్ మీద లేదు, ఈ మెరిడియన్ మీద లేదు, కాబట్టి శ్రీలంక ఈజ్ నాట్ రావణలంక అని చెప్పి ఒక టక్కన ఒక డెసిషన్కి వచ్చేస్తాం. ఈ డెసిషన్కి రావడానికి గల కారణం ఏంటంటే, మనం ఈరోజు చూస్తున్నటువంటి మోస్ట్ ఆఫ్ ద సూర్య సిద్ధాంతాలు ఆర్ ద ట్రాన్స్లేషన్స్ ఆఫ్ వన్ యూరోపియన్ రిటర్న్ ట్రాన్స్లేటెడ్ వర్షన్. బర్గీస్ అనే ఆయన ట్రాన్స్లేట్ చేశారు సూర్య సిద్ధాంతాన్ని. హీ డిడ్ ఎ గుడ్ జాబ్, అందులో అనుమానం లేదు. వాట్ ఎవర్ హీస్ డిడ్ ఈజ్ డిడ్ అన్ ఎక్స్ప్లోరేటివ్ జాబ్. అయితే వారు చేసిన ఒక చిన్న, నా దృష్టిలో అండ్ మై పర్సనల్ ఒపీనియన్, ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఎందుకు అనిపించిందో చెప్తాను. పలానా రాశారు, దాన్ని అలానే ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఆపేసి ఉంటే ఈ కన్ఫ్యూజన్స్ వచ్చేవి కాదు. ఆయన ట్రాన్స్లేట్ చేసి కానీ నాకు ఇది శ్రీలంక అనిపించట్లేదు, ప్రస్తుతం మెరిడియన్కి ఇది టచ్ అవ్వట్లేదు అని ఆయన సూర్యసిద్ధాంతం రాస్తున్నప్పుడే మెన్షన్ చేశారు. సో దాన్ని చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్న అనేక ట్రాన్స్లేషన్స్లోకి వస్తే ఆయన ఆల్రెడీ ముందు సీట్ పెట్టేశాడు కదా. ఈరోజు శ్రీలంక రావణలంక కాయి ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాడు. డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. సో అదే డౌట్ నెక్స్ట్ రీడర్కి వస్తుంది, నెక్స్ట్ ట్రాన్స్లేటర్కి వస్తుంది. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్స్లో కూడా ఉండకపోవచ్చు అనేది కాదు అని చెప్పి కన్ఫర్మేషన్లు చేస్తూ ట్రాన్స్లేషన్స్ జరిగిపోయినాయి. నౌ లెట్ us కమ్ బ్యాక్. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నలుదిక్కులకి
సీతమ్మ వారిని ఎతకడానికి వెళ్ళినప్పుడు జాగ్రఫీ మొత్తాన్ని మెన్షన్ చేస్తారండి, అది ఈరోజు మ్యాప్తో ఇంచుమించుగా టాలీ అవుతుంది అని చెప్పాను. దాని అర్థం ఏంటి, వాళ్ళకి అది నిజంగా వెళ్ళి వెతికారా లేదా అనేది సెకండరీ. బట్ ఆ సందర్భంలో జాగ్రఫీ మొత్తాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో ఎంబెడ్ చేశారు. అది సుగ్రీవుడు చెప్పాడా లేదా వాల్మీకి తెలిసింది చెప్పారా అనేది సెకండరీ. బట్ వాల్మీకి ఈజ్ ఏబుల్ టు పుట్ ద జాగ్రఫీ ఇన్ టు ద రామాయణం, విచ్ మీన్స్ ఆ రోజు మొత్తం డాక్యుమెంట్ అయిందనేగా. ఆ రోజు కాలం వాళ్ళకి నావిగేషన్ నాలెడ్జ్ ఉంది అనేగా అర్థం. నావిగేషన్ అనేది జీపీఎస్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్ కూడా ఉన్నట్టే లెక్క. స్మార్ట్ ఫోన్స్ అవి టూ సఫిస్టికేట్ అంటే టూ మన సఫిస్టికేట్. పరిభాషలో స్మార్ట్ ఫోన్స్ అంటున్నాం. ఇప్పుడు మహాభారతంలో మనం చూసే ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చూసినప్పుడు ఆ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో ఆవిడ మూత తెరిచి పెట్టి తెరిచి మాయాబజార్ గురించి మాయాబజార్లో మాయాబజార్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మహాభారతం అట్ నాట్ అదే చెప్తున్నాను. దర్శకులు తీసిందంతా నిజం కాదు. ఎక్కడో ఒక దగ్గర అడపాదడపా సినిమాల్లో ఇది నిజ జీవిత గాథ అనేస్తారు తప్ప మిగతా అంతా వాళ్ళ కల్పనే. ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ మీరు చూడలేదు, మీ ఫోర్ ఫాదర్స్ చూడలేదు, ఎవరు చూడలేదు, నేను చూడలేదు, నా ఫోర్ ఫాదర్స్ ఎవరు చూడలేదు. జరిగిందని మీరు నమ్ముతున్నారు, మనం నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నారు. ఎందుకని కొన్ని ఆపాదించుకొని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం డాట్స్, అంతే కదా. ఇప్పుడు నా పాయింట్ ఒకటే సార్, మీరు 14,000 BC కింద రామాయణం జరిగింది, మధ్యలో ఎవరో వచ్చి అవి చెరిపేయడానికి అని అన్న ఇందాక అన్నారు. దాని తర్వాతే కదా మహాభారతం జరిగింది. కాదు, దానికి ముందే జరిగి ఉండొచ్చు. చరిత్రలో నాకు తెలిసిన ప్రకారం ముందు రామాయణం, దాని తర్వాత మహాభారతం, దాని తర్వాత చెరిపి ఉండొచ్చు కదా. అక్కడికి వస్తున్నా సార్. రామాయణానికి మహాభారతానికి మినిమం ఎన్నేళ్ళు గ్యాప్ ఉంటుంది సార్? మోడర్న్ ఇప్పుడు నాకు తెలుస్తుంది అరౌండ్ 7,000 years గ్యాప్ ఉంది. 7,000 years గ్యాప్ అంటే మనం బ్యాక్ ఇన్ 7,000 yearsలో కూడా మళ్ళీ ఇలాంటి మ్యాజికల్ థింగ్సే మహాభారతంలో కూడా ఉన్నాయి చాలా వరకు. ఎదర్ యు అగ్రీడ్ ఆర్ నాట్. మ్యాజికల్ థింగ్స్ అని చెప్పడం కానీ టోల్డ్ ఇన్ అ మ్యాజికల్ వే. whatever it may be. ఇప్పుడు రామాయణం కూడా కథాయుక్తం, పూర్వోక్తం కథాయుక్తం. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, రెండు అలానే చెప్పారు కదా. ఇప్పుడు కూడా అలానే చెప్పారు కదా. యాక్చువల్లీ మహాభారతం నుంచి కూడా కొన్ని ఇవి బయటపడాలి కదా మనకి, అవశేషాలు కానీ వాటికి సంబంధించిన చిన్న సాక్ష్యాలు. ఏదో ఇప్పుడు మన రామసేతు ఇలాంటివి అంటున్నాం కదా, మహాభారతానికి సంబంధించిన ఎక్కువ వాడుకలో లేవు ఎక్కడ. లేదు, నా వర్క్ ఎక్కువ రామాయణం మీద అయినా మహాభారతం మీద దొరకలేదు అని చెప్పలేము. దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్, దే ఆర్ స్టిల్ కనెక్టింగ్ ద డాట్స్ బట్ నాట్ యాజ్ రామాయణ. నో రియలీ, ద్వారకా ఫైండింగ్స్ ఆర్ క్లియర్లీ ఎవిడెంట్ బై టుడే సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. అగ్రీడ్ సార్, బట్ మహాభారత యుద్ధం దగ్గర నుంచి మొత్తం పాండవుల హౌస్ గారి నుంచి ఇప్పుడు మొత్తం వాళ్ళంతా ఏంటంటే కనెక్టింగ్ డాట్స్. రామాయణం ఉన్నంత ఫేమస్ అయితే కాదు ఇది. either you agree or not, it's a fact. రామాయణం is very easy to understand. మీరు ఇప్పుడు రామాయణం ఎవరినైనా చెప్పేస్తారు, అంతెందుకు సార్ మొత్తం సినిమా అంతా ఏ కథ చూసినా కొట్టా తెచ్చానంటారు. 3 పదాల్లోనే రామాయణం మొత్తం ఈజీ టు అండర్స్టాండ్. ఫర్ ఎ కామన్ పర్సన్ రామాయణం is easy to understand. కానీ మహాభారతం అనేది ఒక పెద్ద ఇది, అది రామాయణం అంత చిన్న సబ్జెక్ట్ కాదు. అంటే రామాయణానికి జరిగిన ఎక్సర్సైజ్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ జరగాలి ఎక్సర్సైజ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎక్కువ ఇవి ఉండాలి. ఎంత చెరిపేసినా అప్పటియే దొరికినప్పుడు ఇక్కడ సెకండ్ జరిగినప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువ దొరకాలి కదా మనకి. దొరికినాయండి, అదే సార్ అక్కడికే వస్తున్నా. అవి దొరికాయి, ఇవి దొరికాయి. వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ ఫర్ ద హిస్టరీ త్రూ ఎ స్టోరీ. ఓకే, ఇప్పుడు జరుగుతుంది అదే సార్. మీరు అగ్రీ చేసినా చెప్పినా కొన్ని కనెక్షన్ ఆఫ్ డాట్స్ ఆ స్క్రిప్ట్లో ఉన్న దాని పరంగా మనం కనెక్ట్ చేసుకుంటూ మనం నమ్ముతున్నాం. ఓకే, ఇదే జరుగుతోంది కదా. మీరు కంప్లీట్ చేయండి. నేను అడిగేది ఏంటంటే సార్, జరిగిందా జరగలేదని కాసేపు పక్కన పెట్టేద్దాం సార్. మనం దాంట్లో ఉన్న గుడ్ బ్యాడ్ మాత్రమే తీసుకుందాం. లిటరల్లీ చెప్పాలంటే ప్రజెంట్ జనరేషన్ లేదా ఫ్యూచర్ జనరేషన్ కూడా రామాయణం చదవాలన్నా మహాభారతం చదవాలన్నా కానీ ఆ కంటెంట్ వాళ్ళకి అనువుగా చెప్పుకునే రీతిలో మార్చాలి. అంతే, అలా మార్చబడుతోంది ప్రతి రచన. ఎస్, దానికి అలా మార్చబడిన దాంట్లో మహాభారతం కన్నా రామాయణం ఎక్కువగా మార్చబడింది. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. అంటే అక్కడ జరిగింది ఒకటి, రాసింది ఒకటి, చెబుతుంది ఒకటి, తెలుసుకుంటుంది ఒకటి. దీన్నైతే అగ్రీ చేస్తారు కదా మీరు. ఆఫ్ కోర్స్, ఇది మాత్రం అది మీరు అర్థం చేసుకునే లెవెల్. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటిదాకా అనేక రామాయణాలు ఉన్నా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని పక్కన పెడితే మిగతావన్నీ సింప్లిఫైడ్ వర్షన్స్ ఆఫ్ వాల్మీకి రామాయణం అండి.
వెన్ దేర్ ఇస్ అ సింప్లిఫికేషన్ డెఫినెట్లీ దేర్ ఆర్ ఫ్యూ ఎలిమెంట్స్ విచ్ ఆర్ మిస్సింగ్. యాడింగ్ కూడా వచ్చు. యాడింగ్ కూడా ఉన్నాయి డెఫినెట్లీ యాడింగ్ ఉన్నాయి. అది సినిమాటిక్ లిబర్టీ అని మనం చేస్తామంటారు చూడండి, అట్లానే అది రైటింగ్ లిబర్టీ ఉంది, థియేటర్ లిబర్టీ ఉంది. అవును. థియేటర్లో ఎన్నో యాడ్ అయినాయండి. థియేటర్లో యాడ్ అయినటువంటి ఎన్నో, ఇంతకుముందు నాటికల్లో థియేటర్లో యాడ్ అయిన ఎన్నో తర్వాత కాలంలో ఆ థియేటర్స్ చూసి మళ్ళీ తిరిగి రామాయణం రాసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సార్, ఒక సినిమా హిట్ అవుతుంది, ఆ సినిమా రీమేక్ అంటారు, కథ అదే ఉంటుంది. ఆ రీమేక్లో చాలా మోడిఫికేషన్స్ చేస్తారు, కరెక్ట్, వేరే ప్రాంతం వాళ్ళకి అనువుగా తెలియడానికి. కథ మూలం అదే, కానీ అదే కథ తీసుకొచ్చి పెట్టాడని లేదు అక్కడ. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చెప్పిందే, అసలు మాయాబజార్ సినిమాకి మహాభారతానికి సంబంధం లేదు. ఆ పాత్రలను తీసుకొని పూర్తిగా కొత్త కథ రాసింది మాయాబజార్. అద్భుతమైన స్క్రీన్ ప్లే. నేను ఎన్నోసార్లు చూశాను సినిమా, కానీ అది మహాభారతానికి యాక్చువల్గా మహాభారతంలో ఉన్నటువంటి సీన్స్ కాదు. అవి ఆ క్యారెక్టర్స్ని తీసుకొని ఇన్స్పైర్ అయ్యి తిరిగి రాసింది. టక్కన మనం అనుకున్న మాయాబజార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మహాభారతం అనుకుంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు, ఇన్ని వేరియేషన్స్ జరిగాయి కదా, వాల్మీకి దగ్గరకు కూడా అదే కథ వేరియేషన్ అయి వచ్చిందని నా వాదన. వాల్మీకి ఆ సమయంలో ఉన్న వ్యక్తి గారు, ఉన్న వ్యక్తో లేదా చూసిన వ్యక్తో ఏదైనా అనుకోండి, కానీ ఆయన చూసింది కానీ ఏదైనా సరే చూసింది యాజ్ ఇట్ ఈజ్ అయితే వాల్మీకి. సరే, ఇప్పుడు ప్రశ్న మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఇది వాస్తవ కథ అని ఎలా చెప్తాము అనేటువంటిది ప్రశ్న. రైట్. సో ఇక్కడ మీరు ఇందాక స్టార్ట్ చేసినటువంటి సూర్య సిద్ధాంతం కన్ఫ్యూజన్ క్లియర్ చేసి దీనికి ఆన్సర్ ఆస్ట్రోడేటింగ్లో వస్తుంది. ఆస్ట్రోడేటింగ్ వెళ్దాం. ఓకే, ఆస్ట్రోడేటింగ్లో మళ్ళీ మీకు 12,000 కూడా 12,000 5,000 అనేది కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ నార్త్ పోల్ నుంచి లంక కనెక్ట్ చేసేటువంటి మెరిడియన్ గురించి మాట్లాడాం కదా. సో నావిగేషన్ వాళ్ళకి ఆల్రెడీ టచ్ ఉండాలి అని డిస్కస్ చేసాం కదా. నావిగేషన్ వాళ్ళకి టచ్ ఉంది అంటే మోడర్న్ ఇంత సొఫిస్టికేటెడ్ అయి ఉండకపోవచ్చు, బట్ బేసిక్ నావిగేషన్ సిస్టమ్, బేసిక్ మ్యాగ్నెటిజం తెలిసి ఉండాలి. కంపస్ లాంటి డివైస్, మోడర్న్ కంపస్ కాకపోయినా కంపస్ లాంటి డివైస్, సమ్ మ్యాగ్నెటిక్ డివైస్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. సో మ్యాగ్నెటిక్ డివైస్ని పెట్టుకొని ఈ డైరెక్షన్స్ అన్ని మార్క్ చేసుకుని ఉండాలి. మార్క్ చేసుకున్నప్పుడు ఈ రోజుకైనా సరే మనం ఒక మ్యాగ్నెట్ పెట్టుకొని, వెరీ బేసిక్ మ్యాగ్నెట్, బేసిక్ కంపస్ పెట్టుకొని, ఇఫ్ యూ స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ ఆర్ సౌత్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నార్త్ అనుకుంటే నార్త్కి వెళ్తూ ఉంటే యూ విల్ నాట్ రీచ్ అ నార్త్ పోల్. కరెక్ట్. యూ విల్ రీచ్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్. అవును. యూ విల్ నాట్ రీచ్ ద జోగ్రఫికల్ నార్త్ పోల్. సో ఇప్పుడు సూర్య సిద్ధాంతంలో వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ జోగ్రఫికల్ నార్త్ పోల్ పెట్టకుండా జియోమాగ్నెటిక్ నార్త్ పోల్ కనుక పెట్టుంటే అప్పుడు మెరిడియన్ గీసుంటే పర్ఫెక్ట్ ఉండేది. జియోమాగ్నెటిక్ పోల్ సిద్ధాంతం వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు కదా. వాళ్ళకి జోగ్రఫికల్ నార్త్ పోల్ తెలిసి ఉండకపోవచ్చు, జియోమాగ్నెటిక్ నార్త్ పోల్ ఖచ్చితంగా తెలుస్తుంది, బికాస్ మ్యాగ్నెటిజం ఫాలో అవుతున్నారు కదా. ఓకే. ఇప్పుడున్న జోగ్రఫికల్ నార్త్ పోల్ తెలిసి ఉండకపోవచ్చు. అవును. జోగ్రఫికల్ నార్త్ పోల్ ఈజ్ మోర్ మోడర్నైజ్డ్. రైట్. కరెక్ట్గా చెప్పాలంటే 16th-17th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది. అవును. ఓకే, సో జియోమాగ్నెటిక్ నార్త్ పోల్ ఈజ్ బై నేచర్. మీరు మ్యాగ్నెటిక్ ఫాలో అయితే ఆటోమేటిక్గా జియోమాగ్నెటిక్ నార్త్ పోల్కి వెళ్తారు. సో జియోమాగ్నెటిక్ నార్త్ పోల్ ఈజ్ డెఫినెట్లీ నాట్ జోగ్రఫికల్ నార్త్ పోల్. అవును. సో మనం ఇప్పుడు పేలియోమాగ్నెటిజం వాడి, దట్ ఈస్ వాట్ మై రీసెంట్ వర్క్ ఇస్, పేలియోమాగ్నెటిజం వాడి అప్రాక్సిమేట్గా ఈ 12,000 BC టైంలో పేలియోమాగ్నెటిజం వాడి జియోమాగ్నెటిక్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. దానికి కొన్ని ఫార్ములాలు, సైంటిఫిక్ మెథడ్ ఉంది. క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని మన నేషనల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఒక సైంటిస్ట్ ఎవరు తెలిసినంటే ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేసి, నాకు ఈ డేటా వచ్చిందండి, ఈ కోఆర్డినేట్స్ వచ్చినాయి, మీరు సైంటిస్ట్ కాదు, మీరు కొద్దిగా వెరిఫై చేసి పెడతారా అని చెప్తే వెరిఫై చేస్తే వారు ఒక 1 day 2 day టైం తీసుకొని యువర్ కోఆర్డినేట్స్ ఆర్ పర్ఫెక్ట్, కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ కోఆర్డినేట్స్ ప్రకారంగా నేను ఇప్పుడు మెరిడియన్ కనుక గీస్తే అప్పటి జియోమాగ్నెటిక్ పోల్స్ని అప్రాక్సిమేట్లీ తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ గ్రీన్లాండ్ దగ్గర వస్తుంది నార్త్ పోల్. అక్కడ నుంచి కనుక కోఆర్డినేట్స్ తీసుకుంటే దట్ మెరిడియన్ పాసెస్ త్రూ నార్త్ పోల్, దట్ ఇస్ జియోమాగ్నెటిక్ నార్త్ పోల్, passes through Kurukshetra, passes through Avanti, passes through Rohtak, passes through modern Sri Lanka. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తారు. అన్నీ కనెక్ట్ అవుతాయి. ప్లస్ జియోమాగ్నెటిక్ ఈక్వేటర్ తీసుకోవాలి, జాగ్రఫికల్ ఈక్వేటర్ తీసుకోకూడదు. జియోమాగ్నెటిక్ ఈక్వేటర్ తీసుకుంటే ఈవెన్ దట్ ఆల్సో పాసెస్ త్రూ లంక. సో సూర్య సిద్ధాంతం ఇస్ కరెక్ట్. అన్ఫార్చునేట్లీ వీ మిస్ఇంటర్ప్రెటెడ్. జియోమాగ్నెటిక్ పోల్స్ తీసుకోకుండా జాగ్రఫికల్ పోల్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్స్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి యూరోపియన్కి అక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ కూడా ఆయన రచనలో పెట్టారు. మనం నెక్స్ట్ దాన్ని చూసి ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళారు. అయి ఉండకపోవచ్చు అని చెప్పారు ఆయన.
తర్వాత వాళ్ళు కాదు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. అట్లా కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. కథలో కన్ఫ్యూషన్ కాదు, క్లారిటీ తీసుకోవాలి. నెక్స్ట్ మీరు అడిగింది రామాయణం జరిగిందంటే ఎలా చెప్తాము అంటే దీనికి మల్టిపుల్. ఇప్పుడు చెప్పింది జియోమాగ్నెటిజం చెప్పాం. నెక్స్ట్ ఇందాక ఓషనోగ్రఫీ గురించి మాట్లాడు. దీంట్లో ఒక ముఖ్యమైనది తీసుకోవాల్సింది ఆస్ట్రోడేటింగ్. ఆస్ట్రోడేటింగ్ పద్ధతి అంటే అప్పటికి దే హ్యావ్ అ బ్యూటిఫుల్ స్కైస్ ఇన్ ద నైట్. మనకి ఈరోజు నైట్ పొల్యూషన్కి కారణంగా ఇఫ్ యూ గో అవుట్ యూ డోంట్ సీ స్కైస్ ప్రాపర్లీ. దే హ్యావ్ బ్యూటిఫుల్ స్కైస్. సో అవర్ ancestors knows the sky better than us as a కామన్ పర్సన్. సైంటిస్ట్ గురించి, రీసెర్చ్ గురించి, ఆస్ట్రోఫిజిక్స్ గురించి, ఆస్ట్రోనామర్స్ గురించి మాట్లాడతాం. జనరల్ మనం ఇప్పుడు బయటకు వెళ్తే వీ డోంట్ సీ మచ్ స్టార్స్ ఇన్ ద స్కై. ఇన్ ద ఓల్డెన్ డేస్ లైట్ పొల్యూషన్ ఇస్ మచ్ లెసర్. దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ద స్టార్స్. ఓకే, సో ఆ సమయంలో అనేక విషయాల్ని, సెలెస్టియల్ పొజిషన్స్ని వాల్మీకి మహర్షి మార్క్ చేసుకుంటూ వెళ్ళారు. పొయిటిక్గా మార్క్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా బ్యూటిఫుల్గా పొయిటిక్గా మార్క్ చేసుకుంటూ వెళ్తారు. ఈరోజు మనం కేవలం స్తోత్రము అని చెప్పి చదువుకుంటున్నటువంటి అనేక విషయాలు వాంటెడ్లీ ఇన్సర్ట్ చేయబడినటువంటివి. ఉదాహరణకి ఆదిత్య హృదయం అనే స్తోత్రం ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ యుద్ధకాండలో జరుగుతున్నప్పుడు చెప్తారు. అక్కడ ఆయన ఏం మెన్షన్ చేశారు? యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో రాత్రిపూట రాముడు వాళ్ళు నుంచోని ఆలోచిస్తూ ఉంటారు యుద్ధభూమి మీద. నైట్ యుద్ధం జరగదు, ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో రాముణ్ణి ఉత్తేజించపరచడం ఎంతు తీసుకురావడం కోసం అని చెప్పి అగస్త్య మహాముని వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? లుక్ అట్ ద రేస్ ఆఫ్ ద రైజింగ్ సన్. అంటే రైజింగ్ సన్, ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలని చూడు అంటూ చెప్తూ ఆదిత్య హృదయం మొత్తాన్ని చెప్తారు. అంటే సూర్యుడు యొక్క గొప్పతనాన్ని చెప్పారు ఆయన అక్కడ. బేసిక్లీ ఇట్ ఈస్ వాల్మీకి హూజ్ ఇన్సర్టింగ్ దిస్ ఆల్. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని సూర్యుడి యొక్క నాలెడ్జ్ని ఆడియన్కి తెలియజేసేటువంటి క్రమంలో రాముడికి అది ఆపాదిస్తూ ఇన్సర్ట్ చేశారు వాల్మీకి మహర్షి. హౌ కెన్ యూ సే? అప్పుడు ఏం చెప్పారు? అగస్త్య మహాముని వచ్చారు. అగస్త్య అనేది ఒక స్టార్, ఒక వ్యక్తి కాదు. దానికి మోడర్న్ అగస్త్య స్టార్ని, మన సాంస్క్రిట్లో అగస్త్య స్టార్ని మోడర్న్ ఆస్ట్రానమీ ప్రకారంగా ఏమని పిలుస్తున్నాము? క్యానపస్ అని పిలుస్తున్నాం. సో అగస్త్య మహాముని రైజింగ్ సన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇట్ షుడ్ హ్యాపన్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ స్కైస్, రైట్? ఎర్లీ మార్నింగ్ స్కైస్లో క్యానపస్ ఎప్పుడు కనపడుతుంది? ప్లస్ లంక ప్రాంతంలో ఎప్పుడు కనబడుతుంది? సమ్వేర్ ఇన్ ద నార్త్ ఇండియాలోనూ ఎక్కడో కాదు, లంక ప్రాంతంలో క్యానపస్ ఎర్లీ మార్నింగ్ స్కైస్లో ఎప్పుడు కనపడుతుంది? అంటే ఎర్లీ మార్నింగ్ స్కైలో క్యానపస్ ఉండాలి, అగస్త్యుడు ఉండాలి, రైజింగ్ సన్ జరుగుతూ ఉండాలి. ఈ రెండు ఎర్లీ మార్నింగ్ స్కైలో ఎప్పుడు కనపడతాయి అనేది మనం పాస్ట్ డేట్ని, ఆస్ట్రోనామికల్ సాఫ్ట్వేర్స్ని వాడుకొని ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రీక్రియేట్ ద ఓల్డ్ స్కైస్ బ్యాక్, ఆ డేట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. అవి మల్టిపుల్ డేట్స్లో వస్తాయి. ఇక్కడ ఒకసారి మల్టిపుల్ డేట్స్లో వస్తాయి. ఒకసారి 5000 BCలో రావచ్చు, ఇంకోసారి 12,000 BCలో రావచ్చు, ఇంకోటి ఎక్కడో మధ్యలో ఇంకోటిసారి రావచ్చు. మల్టిపుల్ బ్యాండ్స్ వస్తాయి. సో ఒక టైం బ్యాండ్ కనుక మనం తీసుకుంటే ఈ టైం బ్యాండ్ మొత్తంలో ఈ స్ట్రిప్లో అయినా రామాయణం జరిగి ఉండాలి, లేదా ఈ స్ట్రిప్లో రామాయణం జరిగి ఉండాలి, లేదా ఈ స్ట్రిప్లో రామాయణం జరిగి ఉండాలి. మనకి కొన్ని షార్ట్ అవుట్ అవుతాయి, కొంత నారో డౌన్ అయింది. నెక్స్ట్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ పేలియంటాలజీ. అప్పుడు పేలియంటాలజీని ఎలా వాడాలి? ఉదాహరణకి సుందరకాండలో హనుమంతుల వారు లంకని వెళ్ళినప్పుడు ఆయన 4 దంతాల ఏనుగులను చూశానని చెప్పి చాలా సర్ప్రైజింగ్గా చెప్తారు. అంటే 4 దంతాల ఏనుగులు కనపడటం అనేది చాలా వింత అప్పటికే. అసలు 4 దంతాల ఏనుగులు ఉంటాయా? ఉంటాయి, ఒకప్పుడు ఉండేవి. వాటిని గాంఫథియర్స్ అంటారు. ఇప్పుడు కూడా వరల్డ్లో అక్కడక్కడ మ్యూజియంస్లో వాటి ఫాసిల్స్ పెట్టారు. ఈ గాంఫథియర్స్ అనేవి ఎన్నో మిలియన్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి, తర్వాత ఎప్పుడు అంతరించిపోయినవి. హనుమంతుల వారు అది వింతగా చెప్పారు కాబట్టి అప్పటికది రేర్ సైటింగ్. అంటే గాంఫథియర్స్ అంతరించిపోయే సమయంలో రామాయణం జరిగి ఉండాలి, రైట్? సో నా ఇప్పుడు గాంఫథియర్స్ ఎప్పుడు అంతరించిపోయినాయి అనేది మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే, ఆ ఐడెంటిఫై చేసిన ఆ టైం పీరియడ్ ఇంతకుముందు మీరు మార్క్ చేసుకున్న స్ట్రిప్స్లో ఏ స్ట్రిప్స్తో టాలీ అవుతుంది అని వెరిఫై చేసుకుంటే యుల్ బి ఫర్దర్ మోర్ నారోయింగ్ డౌన్. రామాయణం జరిగింది అన్నదానికి 100%లో మీరు ఎంత శాతం ఏకీభవిస్తారు? 110%. మీరు ఇప్పుడు స్ట్రిప్స్లో కోఆర్డినేట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడానికి అక్కడక్కడ కొంచెం నేరో డౌన్ అని అన్నారు. చాలా వరకు కొన్ని పాయింట్స్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు. మన ఇద్దరం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎక్కడికో కాదు. సో దెర్ ఆర్ ఫ్యూ లూజ్ ఎండ్స్, either you agree it or not, there are few. రామాయణం జరిగింది అంటానికి
మనకి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ప్రస్తుతానికి సరిపడా ఉన్నాయి. అయితే ఇంకా ఫర్దర్ ఫైండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చేస్తున్న వర్క్లోనే ప్రస్తుతానికి సరిపడా ఉన్నాయనే స్టేట్మెంట్కి నేను అనేది కొంత మనకు మనమే ఆపాదించుకుంటాం అన్నది నా వాదన. కాదండి, నేను ఒక్క నిమిషం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం జరిగింది అంటానికి కావాల్సినన్ని ఎవిడెన్సెస్ మనకి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తున్నటువంటి దీంట్లోనే చూస్తాను. పిల్లల మ్యాగ్నెటిజం మీద వర్క్ చేశాను, ఓషనోగ్రఫీ మీద వర్క్ చేశాను. సో ఆ 2 ఫైండింగ్స్ అయినాయి. సో కొంత ఆస్ట్రోడేటింగ్ మీద వర్క్ చేశాను, కొంత వేరే రీసెర్చెస్ చేసిన వాటిని నేను చదివి అందులో నాకు పనికి వచ్చేటువంటి ఆస్ట్రోడేటింగ్ తీసుకున్నాను. అందుకనే ఐఎమ్ టిల్టింగ్ టువర్డ్స్ 12,000 మిగతావి కాకుండా. ఎందుకంటే నాకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి వెళ్తున్నప్పుడు దిస్ ఈస్ మోర్ గోయింగ్ డౌన్. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే నెక్స్ట్ వాట్ ఈస్ మై వర్క్ గోయింగ్ ఫార్వర్డ్. అది ఎప్పటికవుతుంది, 2 ఏళ్ళకి అవుతుందా, 3 ఏళ్ళకి అవుతుందా, 10 ఏళ్ళకి అవుతుందా, లేదా నేను ఇంకొకలా చెప్తాను అనేది సెకండరీ. జియోడెసీ పద్ధతి ద్వారా ఇంకోటి చేయొచ్చు. జియోడెసీ అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ద కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ మీద మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సందర్భంలో నాకు ఇక్కడ నుంచుంటే ఇవి కనబడుతున్నాయి అని చెప్పి కొన్ని పాత్రలు రామాయణంలో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచుంటే నాకు ఇవి కనబడుతున్నాయి అంటే అక్కడ నుంచుంటే ఎంత కర్వేచర్ ఉంటే వారికి అవి కనబడతాయి. యూనివర్స్ పరంగా అప్పుడు జరిగిన చర్యలను డీకోడ్ చేస్తూ కరెక్ట్గా ఆ కావ్యంలో మెన్షన్ చేసిన కోఆర్డినేట్స్ని కంబైన్ చేస్తూ మీరేం నమ్ముతున్నారంటే రామాయణం ఎట్టి పరిస్థితిలో ఇలా జరిగి ఉండాలి అన్న కంక్లూజన్కి వచ్చారు. రైట్? అంతే కదండి? రైట్ సార్. ఎనీవే సార్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్. ఇది ఎడతెరగని డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సమయాభావం వల్ల ఇంతవరకే చేయగలుగుతున్నాం. మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ హరికృష్ణ గారు. థ్యాంక్స్ టు సాక్షి. థ్యాంక్ యూ. కథని అది రామాయణమా మహాభారతమా ఏదైనా కానీ కథని కథలా చూడండి. ఆ కథలో జరిగిన పాత్రలు అభిమానించండి. కథ జరిగిందా లేదా అన్నది లోతుల్లోకి వెళ్ళారనుకోండి మీరు కూడా మరో సైంటిస్ట్ అవుతారు. జరిగిందా లేదా అనేది కాదు, మంచి చెడు మాత్రమే తీసుకోవాలనేది మా అభిమతం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి టీవీ డిజిటల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.